ఈ ఉదయవేళలో నా యొక్క పాఠ్యాంశము కొత్త నిబంధనలోని చూడగలము. ప్రథమంగా మత్తయి సువార్త 2వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి లేఖనం చదువుబడుతుంది. ఆ తర్వాత 4వ అధ్యాయంలోని 14-15 వచనాలు పాఠ్యాంశం కొరకై నేను స్వీకరించాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని చదువు కొరకై నేను ఇష్టపడతాను, ఎందుకంటే వాక్యము దేవుడు కాబట్టి. రాజైన హేరోదు దినములందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగిరి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పేది. ఆ తర్వాత 4వ అధ్యాయంలో 14వ వచనం నుండి ప్రవక్తను గురించి చెప్పబడుతున్నది. ప్రవక్త యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు ఆవలను, సముద్ర తీరమునున్న అన్య జనులు నివసించు గలిలయయు, చీకట్లో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించాను. నేను నా యొక్క పాఠ్యాంశాన్ని ఈ విధంగా తీసుకోవాలని ఆశిస్తున్నాను, ప్రకాశమానమైన గొప్ప వెలుగు అని. ఈ సమయానికి ఇది ఒక గొప్ప అపూర్వమైన లేఖనం. క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రజలు సత్రములో స్థలము లేనందున అని, యేసేపు మరియ అని, ప్రభువైన యేసు జననము అని తరచుగా ప్రజలు అలా మాట్లాడతారు. గత దినాన నేను దాన్ని ఇంకో విధంగా సమీపించాలని నేను తలంచున్నాను. దానిని మీ రేడియోల ద్వారా, టెలివిజన్ ద్వారా మీరు వింటారు. ఆ విధంగా తలస్తున్నప్పుడు సత్రమును గూర్చి, జ్ఞానుల గూర్చి ఇది నా తలంపునికి వచ్చినది. నా తలంపున పుట్టింది ఎదురుగా ఈ మాగిలకు అనగా జ్ఞానులకు క్రీస్తును గూర్చిన అవసరమేమి అనే తలంపు వచ్చినది. కాబట్టి గత రాత్రి పొద్దుపోయే వరకు పూర్వకాలపు గ్రంథకర్తల యొక్క గ్రంథాలు చదువుతూనే ఉన్నాను. చివరకు బల దగ్గరికి వెళ్లి నేను నిద్రపోయేంత వరకు కూడా నేటి పాఠానికి అవసరమైన చిన్న వెలుగును తీసుకుని రావాలని నేను ప్రయత్నం చేశాను. కనుక ఇలాంటి విషయాల గురించి మాట్లాడటము ఒక అరుదైన లేక అపూర్వమైన విషయమే, ఎందుకంటే దేవుడు అపూర్వమైన వాడు. దేవుడు అపూర్వ మార్గాల్లో తన కార్యాలను చేస్తుంటాడు. కొన్ని పర్యాయాల్లో అపూర్వ సమయాలలో ఆయన చేస్తాడు. ఎందువల్లంటే ఆయన అపూర్వమైన వాడు. ఎవరైతే ఆయన సేవిస్తున్నారో వారు కూడా అపూర్వమైన వారే, వారు ప్రత్యేకించబడిన వారే. కాబట్టి మనము ఈ సందర్భంలో క్రిస్మస్ ను గూర్చి మన తలంపు కేంద్రీకృతమైనప్పుడు, నిజంగా జరిగినది కాకుండా శాంతాక్లాస్ గా పిలువబడే పురాతనమైన విషయాల్లో మనమెంతో కేంద్రీకృతమై ఉండుట ఎంతో చెడ్డ విషయం. అది ఈనాడు అనేక మంది చిన్నపిల్లలకు క్రిస్మస్ అంటే ఏదో బండి నిండా బొమ్మలు పెట్టుకుని ఒక రకమైన జింకల బొమ్మల్లో ఇంటిలో అతికించుకోవడం కంటే ఇంకొకటి వారికి తెలియదు. ఈ పురాణ కథను ఊరకనే అవలంబించడం, నిజమైన క్రిస్మస్ కథను తెలుసుకున్నప్పుడు అది వారి విశ్వాసాన్ని ఎంతగానో గాయపరుస్తుంది. జింక బొమ్మలలో ఉపయోగం లేదు, లేక బొచ్చుకోడు ధరించి పొగొట్టం పీల్చడము దానికి ఏ సంబంధం లేదు. శుభప్రదులకు మన ప్రభువైన యేసు యొక్క జన్మము అది. ఈ విధంగా దేవుడు చేయనని చెప్పడం అది ఎంతో విడ్డూరమైన విషయం, ఎందుకంటే ప్రపంచ చరిత్రంతట్లో కూడా ఎక్కడ ఏ విధంగా చేసి ఉండలేదు అలాగూ. ఈ కాలానికది ఎలాగో అది అలాగే ఉండవలసి ఉన్నది. కొన్ని క్షణాలు మనము సమయ సందర్భాలు పరిశీలన చేద్దాం. అది హంతకుడకు రాజైన హేరోదు కాలం. అది హృదయం లేనటువంటి మనిషి ఆ కాలంలో రాజుగా ఉండవలసి ఉండెను.
అతడు క్రీస్తును వెతుకున్నటువంటి ప్రయత్నంలో 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల పిల్లలందరినీ వధించినని లేఖనం మనకు పరిచయమే. ఆ సమయముందు అలాగే ఉండవలసి ఉండెను. అది తర్వాత ఆ కాలమందు అక్కడ జనశంకరమైనటువంటి వాడు పుట్టవలసి ఉండేను. ఎందుకనగా మరియ యేసేపులు తమ స్వస్థలమైన బెత్లెహేముకు అయితే వెళ్ళవలసి ఉండేను. అయితే వారి పుస్తకములో జాబితాలో వారు లిఖితము కావలసి ఉండేను. ఇంకా పన్ను కొట్టిన కొరకై న్యాయ సభలోను ఆలయములోను వారు నమోదు చేయబడవలసి ఉండేను. క్రీస్తు బెత్లెహేములోనే జన్మించాలి. ఇది జరిగినప్పుడు అనేక మైల దూరములో వారు ఉండేది. వారు ఎక్కడ చేరుకోవాలంటే వారు అనుభవించిన శ్రమలను మనము గమనిద్దాం. మరీను అక్కడికి తీసుకుని వెళ్ళడానికై మెత్తని ఉన్ని బుచ్చు కలిగి రోగులు తీసుకువెళ్లే వాహనము వారికి లేదు. ఈ రోజునట్లుగానే వారికి అది లేదు. ఓ విధంగా మనకు అది కొంత సేదతీర్చినట్లే. అది రాజు యొక్క ఆజ్ఞే. ఎటువంటి క్షమాపణలు లేవు. రాజు అలా చెప్పాడు కాబట్టి అది జరగవలసినదే. ఆమె యొక్క స్థితిగతులు ఏమైనప్పటికీ వారు తప్పకుండా తమ స్వంత స్థలానికి రావాల్సి ఉన్నది. ప్రసవించబోతున్న ఆ అమలైన ఆ తల్లికి ఎటువంటి అనుకూలతలు లేవు. ఎలాంటి ప్రయాస వసతి లేదు. కాలినడకే లేక చిన్న గాడిదపై ప్రయాణం. అట్టి సమయమందు ప్రసవనకు సంసిద్ధంగా ఉన్న మరియను చిన్న గాడిద పిల్ల పైన కూర్చుని పెట్టుకుని వెళ్ళినాడని మనకు తెలియబడుతుంది. ఎవరైనా ఇప్పుడైనా గాడిద పైన స్వారీ చేస్తే ఆ ప్రయాణం ఎట్లాగుంటుందో వారికి తెలుసు. ఈ చిన్న గాడిద పిల్ల ఇరుకైన ఆ దారుల్లో బహు కరుకైన యూదా లోయల్లో ఉండి బెత్లెహేముకెళ్లే కొండలు ఎక్కుతూ వెళ్తుంది. ఒకవేళ ఈ చిన్న గాడిద పిల్ల ఒక గెట్టెతో కాకుండా ఉన్నట్లయితే ఈ ప్రసవించనైన తల్లిని పడవేయవలసిందేమో. లేదా ఈ విధంగా ఉండవచ్చు. ఆ రోజుల్లో తమ స్వంత స్థలాలకు ప్రయాణాలు చేస్తున్న అనేక మంది ఉన్నారు. యాత్రికులు, ప్రయాణికులు స్వస్థలాలకు తిరిగి వస్తూ దేశమంతెంతో రద్దీగా ఉన్నది. దొంగలకు ఆ దినాల్లో మంచి అనుకూలతమైనవి. వీరు ఆ చిన్న చిన్న యాత్రికులను చూచి ఆ దొంగలు నేరుగా వెళ్లి వారిని చంపి వారి వస్తువులు తీసుకుని వెళ్లిపోయేవారు. ప్రధానము చేయబడి యవన దంపతులు ఎటువంటి సమస్యను ఎదుర్కొనవలసి వచ్చినదో, ఇక ఏమి జరిగిన ఉన్నదో. క్రూర మృగాలు అతను ఉన్నట్లయితే అనేకులు హతమార్చిన సింహాలు అక్కడ ఉన్నవేమో. వారు దాటిపోవలసిన ఎడారిలో అడవి జంతువులు తరాచున్నట్లయితే ఏమి జరుగుతుందో. ఆ చిన్న జంటను అడవి మృగాలు తినివేసినట్లయితే ఏమి జరుగుతుందో. తన యొక్క చేతిలో చిన్న కర్ర ముక్క పట్టుకుని యోసేపు ఏమి చేయగలడు? కదలలేని స్థితి అందులో తన భార్యను కూర్చి అతను ఏమి చేయగలడు? అలాంటిది వారు ఎదుర్కొనవలసి ఉండెను. ఇది తెలుసుకోవడం వల్ల మనకు ఆనందం కలుగుతున్నది. మన గమ్యస్థానాన్ని మనం పట్టుకోలేము. దేవుడు మన గమ్యాన్ని పట్టుకుని ఉంటాడు. అది ఆ విధంగా జరగవలసి ఉందని నిర్ణయించబడి ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రణాళికను ఏది కూడా నిలుపు చేయలేదు. దానికి మనము తలవగ్గవలసిందే సుమా. మరి భయం అనేది లేదు. అయినప్పటికీ మరియా యోసేపులు సామాన్యమైన వారే, విద్యావంతులు కాదు. ఈ విషయాలు ఏ విధంగా వారు చేయవలనో, ఎలాగ ఏవేవి జరగనయ్యున్నవో అవి తెలుసుకోవడానికి వారికి తెలియదు. ఆ లేఖనము నెరవేర్పులు వారికి తెలియదు. అవే ఈనాడు కూడా జరుగుతున్న విషయాలు. మనం నివాసం చేస్తున్న దినాల్లో ఏవేవి సంభవిస్తున్నావో, దేవుడు ఏమి చేయబోతున్నాడు అనేకులైన మనకు అవి తెలియవు. గాలిలోని స్ఫటికల గురించి లేక చేవరాతన వర్తమానముల గురించి నేను మాట్లాడబోతుండగా రికార్డింగ్ చేస్తున్నలో ఒకరిని ఇలా అడిగారు, రానున్న ఆదివారంలోనా అని. నాకు తెలియదు అని నేను చెప్పాను. అయితే గడాంధకారం అమలకుంటున్న ఈ సమయాల్లో దేవుని యొక్క ఘనమైన హస్తం నేరుగా వెళ్లిపోతుంది. దానిని మరొకటి ఆపు చేయలేదు.
ఆ చిన్న గాడిద పిల్ల ఆ ఇద్దరు యాత్రికులు ఏ విధంగా చిట్ట చివరికి చేరుకున్నారో ఆ విధంగా నేడు మనం అది చూడగలుగుతున్నాము. ఎడారులు దాటి రాత్రి వేళ వారు చేరుకున్నప్పుడు అది ఎంతో వేడిగా ఉన్నది. ఆ తరువాత ఒక చిన్న కొండగుట్ట పైన బెత్లెహేముకు తూర్పు దిశగా కూర్చున్నారు. బెత్లెహేము లోయలతో ఉంటుంది. అక్కడ ఒక చిన్న కొండ ఉంది. బెత్లెహేముకు ప్రవేశించే దారి బెత్లెహేముకు తూర్పున వంకర తిరిగి ఉండి పట్నంలోకి వెళ్తుంది. ఆ మూలక దగ్గరలో చివరిగా ఉన్న ఆ వంకర త్రోవలో కొండ కింద భాగంలో రాళ్లు గుట్టలుగా పడి ఉన్నవి. చరిత్రకారులు ఈ విధంగా తలుస్తూ ఉంటారు. మరియా యోసేపులు అక్కడ కొద్దిసేపు ఆగి కొద్దిగా గాలి పీల్చుకొని ఆ తర్వాత రాత్రి పట్టణంలోకి వెళ్లారు. యోసేపుని గమనిద్దాం. అతని మృదుత్వపు నేర్పు ఆ చిన్న పెళ్లి కుమార్తెను గాడిదపై నుండి ఆమెను క్రిందకి దింపి అలా తీసుకుని వెళ్లి రాతి మీద కూర్చుండబెట్టాడు. ఇలాగే చెప్తున్నాడు, ప్రియా అదిగో ఆ క్రింద కనిపిస్తున్న చిన్న పట్టణం బహుశా మన కొత్త శిశువు అక్కడే జన్మించవచ్చునేమో కదా. అప్పుడే అక్కడ చిన్న నక్షత్రాలు మెరుకున కనిపిస్తున్నాయేమో. వారు బెత్లెహేము వైపు చూస్తున్నప్పుడు వారికి అవి తూర్పున ఉన్నవి. వారు అక్కడ కూర్చొని నక్షత్రాలను చూచి ఆశ్చర్యపడుతున్నప్పుడు 100 మైళ్లలో తూర్పు వైపున ఇంకొక దృశ్యం పెద్దదైపోతున్నది. దేవుడు తన యొక్క సృష్టిలో కార్యకలాపాలు జరిగిస్తాడు. అది మీకు తెలుసా? ఒక దేశంలో కార్యం జరిగిస్తాడు, ఇంకొక దేశంలో ఇంకొక దాన్ని కలుసుకుంటూ కొరకై దాని ఆయన రూప నిర్మాణం చేస్తున్నాడు. అక్కడే మనం చూస్తున్నాము. తూర్పు దిక్కున అనేక మంది చరిత్రకారుల వలన ఈ మాగీలు అక్కడి వారిని మనకు తెలియబడుతున్నది. ఈనాడు వారు నక్షత్ర శాస్త్రజ్ఞులుగా పిలువబడుతున్నారు. సోది చెప్పే భావనతో కాదు, భవిష్యత్ విషయాలు చెప్పే వారి వలన నక్షత్ర శాస్త్రానికి కొంత హేళన ఏర్పడింది. నిజమైన నక్షత్ర శాస్త్రజ్ఞుల పోలిన నకిలీ వారి యొద్దకు ప్రజలు పరుగులు తీస్తారు. గొప్ప చరిత్రకారుడైన హ్యాంప్టన్ చెప్తున్నాడు, ఈ నక్షత్ర శాస్త్రజ్ఞులు మాదీయులు పారిశ్రామికులు అని. వారి జీవితాన్ని కొద్దిగా చూద్దాం. మాదీయ పారిశ్రామికులు వారు బబులోన్లో ఉన్నప్పుడే వారు మన ప్రభు యొక్క సువార్తతో పరిచయస్తులై ఉండేది. కొన్ని సంవత్సరాలకు పూర్వమే నెబుకద్నెజరు కాలంలో ఇలాంటి ఖగోళ శాస్త్రజ్ఞులు ఉండేవారు. వారు ఆకాశమండల నక్షత్రాలను అతని యొక్క శక్తులను పరిశీలన చేశారు. సూచనల ద్వారా నక్షత్ర కదలిక ద్వారాను జరగబోయే సంగతులు వారు తెలియజేశారు. ఆనాటి ఆరంభ దినాలలోని రాజులు జరగబోతున్నటువంటి ఆ సంగతుల గురించి తెలుసుకుంటూ కొనకై ఈ మనుషులను సంప్రదించుండవచ్చును. భూపైన దేవుడు తెలియచేయక మునుపు ఆకాశమండల శక్తుల వలన ఆయన వాటిని ఎల్లప్పుడూ కూడా తెలియజేస్తాడు. ఆకాశమండలమందు దేవుడు వాటిని వ్రాస్తాడు. మనం చూస్తున్నటువంటి నక్షత్రము ఆకాశమందు వాటిని 5 కోణాలు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఏంటి? అవి సూర్యకాంతిని ప్రకాశింపచేస్తూ భూమి కంటే పెద్దగా ఉండే పెద్ద లోకాలు అవి. కాబట్టి ఈ వ్యక్తులు ఇశ్రాయేలు కల్దీయ దేశంలో 70 సంవత్సరాల బందీలుగా ఉన్నప్పుడు సువార్త నిమిత్తం వీరు పరిచయం కలిగి ఉండిరి. వాస్తవంగా దానియేలు మగిల యొక్క అధిపతి అయి ఉండెను. ప్రవక్త తన యొక్క గొప్ప జ్ఞానము చేత కడవరి కాల సంగతులు తెలుసుకుని కోరాడు. దేవుడు ఏమి చేయబోతున్నాడో తెలుసుకుని కోరాడు. అతడు మాగిల అధిపతిగా కూడా పిలువబడ్డాడు. మాగి పురాతన గ్రంథాలు కలిగి ఉంటాడు. ఎందుకంటే వారు వంశీల గురించి తదితరమైన విషయాల గురించి తెలుసుకుంటూ కనుక ఆ గ్రంథాలు అతని దగ్గర ఉంచుకుంటాడు. ప్రభు యొక్క వ్రాతలను దానియేలు తీసుకుని వచ్చాడు.
కాబట్టి ఈ కాలంలో వారు ఎంతగానో ఆలోచన సభలను చేసి ఆలోచించి ఉంటారు. ఆ యొక్క నక్షత్ర శాస్త్రజ్ఞులకు లేక మాగీకి అందుబాటులో లేనటువంటి నిజమైన ఒక్క దేవుడు ఉత్పన్నము చేయగలది అయిన జ్ఞాన బలములను వారు చూడగలిగారు. రాజైన నెబుకద్నెజరు లేక బెల్షాజరు యొక్క ఆ రాత్రి వేళ నాట్యంలో అది రుజువు చేయబడింది. అదేవిధంగా ఏ ఒక్క కల్యుడు గాని ఏ ఒక్క నక్షత్ర శాస్త్రవేత్త గాని ఆ గోడ మీద చేరాత్ర చదవలేకపోయాడు. అయితే దానియేలు జీవగల దేవుని ఆత్మ చేత శక్తి చేత అది చేయగలిగాడు. అతని యొక్క వ్రతలు పరిశుద్ధమైనవిగా ఎంచి నేటి వరకు భద్రపరిచారు. తూర్పు ప్రాంత వారిని వారిని మనం ఎంచుతున్నాము. అలాంటి వారితో ఇండియా దేశంలో మాట్లాడినటువంటి తరుణము నాకు దొరికినది. ఇప్పుడు వారు మహమ్మదీయులుగా పిలువబడుతున్నారు. అయితే వాస్తవంగా వారు మాదీయులు, పార్షికులు. ఇండియాలో వారిని అపవిత్రులని పిలుస్తారనుకుంటాను. వాస్తవంగా మాదీయులు, పార్షికులు మహమ్మదీయులు అంటున్నారు. అసలు వారే రాజైన నెబుకద్నెజరు దగ్గర ఉండిన వారు. వారి యొక్క పితామహులకు ఋషులు గొప్ప విద్యావంతులై జరగబోతున్న ఆత్మ సంగతులు తెలుపుట కొరకై ప్రకృతి విషయాలను పట్టణం చేసేవారు. అందుచేత ఈ వందల కొద్ది సంవత్సరాలలో దానియేలు యొక్క వ్రాత బోధలు మొదలుగునవి వారు దాచిపెట్టారు. ప్రొద్దుగుంకే సమయానికి వారు ఏం చేస్తారు? అస్సేకి కొండలకు ఎక్కి వెళ్తారు. అక్కడ వారికి ఒక భవనం ఉంటుంది. ఈ భవనములో మాగీయులకు భవనం ఉంటుంది. వారి యొక్క భోజనాల విందును ముగించుకొని వారు విందు ముగించుకున్న తర్వాత పైన చట్టా మీదకి వెళ్తారు. అక్కడ సూర్యుడు అస్తమించాడా లేదా అని తెలుసుకునే గోపురం అక్కడ ఉంటుంది. మహమ్మదీయులు సహజంగా ఇలా చేస్తుంటారు. సూర్యుడికి సాష్టాంగపడి అల్లా అల్లా అని కేక పెడతారు. చాలా సార్లు పవిత్ర జలముతో తమను దీవించుకుంటారు. ఈ రోజు కూడా అలా చేస్తుంటారు. మరి ముఖ్యంగా వారి యొక్క పవిత్రమైన వస్తువు ఏదనగా అగ్ని. నిజమైన ఒకే ఒక దేవుడు ఈ అగ్నిలో ఉంటాడని వారు నమ్ముతారు. ఒకే ఒక నిజమైన సజీవుడు దేవుడు వెలుగులో ఉంటాడు. అది తెలుసుకోవడం ఎంతగా లేదా? ఆయనే దహించు అగ్ని అయి ఉన్నాడు. పవిత్రమైన అగ్ని వారు ఏ విధంగా కాలుస్తారో వారి అగ్ని కనిపెడతారు. ఎందుకంటే ఒకే ఒక నిజమైన దేవుడు ఈ అగ్నిలోనే ఉంటారని వారు నమ్ముతారు. సూర్యుని కాంతి విహీనమవుతున్నప్పుడు ఈ అగ్ని పెద్దదిగా మండుతుంది. కాబట్టి కనిపెట్టినటువంటి ఈ గోపురం పైకి వెళ్తారు. వారు పైకి చూస్తారు. వారెంతో విద్యావంతులైన వారే. ఆకాశమందుల ప్రతి నక్షత్రం యొక్క కదలికల వారు ఎరిగిన వారే. ఎటువంటి కదలికల గురించి జాగ్రత్తగా వారు కనిపెట్టారు. ఓ క్రైస్తవులు మాత్రమే అది చేసినట్లయితే నక్షత్రాన్ని గమనించడము కాదు, దానిని తెరవబడిదానిగా దేవుని యొక్క వాక్యమును గమనించడము. ఈనాడు దాన్ని మాత్రమే గమనించినట్లయితే దేని కొరకు మనం బహుధైర్యంగా నిలబడవలను. అలాంటి ఒక ఈనాటి దేవుని వాగ్దానం మనము చూడగలుగుతాం. ఈ కార్యాలను దేవుడు చేస్తానని వాగ్దానము చేశాడు. రోగులను స్వస్థపరచట్లోను అద్భుతాలు చేయట్లోను ఆయన వాగ్దానము చేశాడు. ఆ సంగతుల గురించి వారికి బోధించిన ఆ దానియేలే ఈ విధంగా చెప్పాడు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. గమనించండి, ఈ లేఖనాలు నెరవేర్చవలసి ఉన్నది. మనం వెతికినట్లయితే ఇది గమనిస్తే ఎవరైతే ఆయన వెతకి ఆయన కొరకే దప్పిక కొని ఉంటారో అలాంటి వారికి దేవుడు తనను బయలుపరుచుకుంటాడు. నా దగ్గరికి రండి, నేను మీ యొద్దకు వచ్చేదను అని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆయన సమీపముగా మనకు చేరేట్లుగా కొన్ని సార్లు కొన్ని కార్యాలు మనకు సంభవించుటకు ఆయన అనుమతిస్తాడు. ఆ ప్రత్యేకమైన విషయాలు జరగడానికి
దేవుడు తప్పక అంగీకరిస్తాడు. ఆయన గంభీరమైన గడియారము టిక్ మనచుండగా అవి బయలుపరచబడును. మనం ఇలాగ చెప్పవచ్చును, ఒక రాత్రి విందు ముగించుకున్న తర్వాత ప్రొద్దుగుందుకు సమయాన వారు మోకరించవలసి ఉండేది. ఈ వ్యక్తులు కనిపెట్టే గోపురం ఎక్కి వెళ్లారు. ఆకాశమందలి గొప్ప గొప్ప నక్షత్ర గ్రహాలు ప్రకాశించిన కొరకే ఆరంభించినవి. పురాతన కాలమంది ఋషుల యొక్క పాత వ్రాత గ్రంథాలు తీసుకుని రాబడినవి. అవి తెరచారు, వాటి వైపు చూశారు. కొన్ని విషయాలు ముందుగానే చెప్పండి అని చెప్పి వాటిని వారు పరిశీలించారు. ఆ సందర్భం ఏనాడో ఎప్పుడో జరిగేది. రాజ్యములు ఎంతగానో పడిపోవటను గూర్చి, ఉన్నతమైన వారి యొక్క రాజ్యాలు కూలిపోవటను గూర్చి, ప్రజల యొక్క సాంఘిక విశేషాలుండే స్థాయిని గుర్చి, యుద్ధాలు, వారి కామ్రేడ్ల ద్వారా భూమి రక్తపాతమును గుర్చి ఆ విషయాలు వారు గ్రహించారు. ఆత్మ సంబంధ జ్ఞానము గల ఒక వ్యక్తి ఆత్మ విషయాలు గ్రహిస్తాడు. ఇలాగనగా ఆ ఘనమైన దినాలు గతించిన విధానమేదో, వారు పొందిన అపఖ్యాతి ఏదో గ్రహించారు. ఒక నిజమైన జీవము గల దేవునికై పవిత్రమైన అగ్ని ఎలా గాలిలో కలిసిపోయినది గ్రహించారు. రాత్రి తన మధ్యరాత్రి చేరుకుంటుంది. బహుశా 10 లేక 11 కావస్తున్నది. అతిథులు అక్కడ కూర్చొని ఉన్నారు. బహుశా వారి యొక్క పాటలను ఆలాపన చేస్తున్నారో లేక ప్రార్థన చేస్తున్నారో ఏమో. వారు ఏమేమి చేస్తున్నది మనకు తెలియదు. చరిత్రకారులు విశదంగా తెలియపరచలేదు. ఏది ఏమైనప్పటికీ వారంతా ఆత్మ ఆవేశంతోనే ఉండాలి. ఎందుచేతనంటే ఐక్యత, ఆత్మ బంధం ఎక్కడుంటుందో అచ్చట దేవుడు ఆరాధించబడతాడు. దేవుడు ఈ ఉదయం వేళ మన మధ్యకు వస్తాడు. ఈ చిన్న బాల్య యొక్క ప్రాణాలను ఆయన పొడిగిస్తాడు. ఇక్కడ అనేక మందిలో క్యాన్సర్ వలన మరి యొక్క వ్యాధి వలన చనిపోతుండవచ్చు. ఆయనతో, ఆయన వాక్యముతో ఆత్మ ఐక్యత కలిగినట్లయితే అలా చేస్తాడు. దేవుడు తనను బయలుపరుచుకుంటాడు. ఎల్లప్పుడూ అలాగే చేస్తాడు. పునరుద్ధానమైన తర్వాత ఎమ్మాయి మార్గాన థియోఫిలా అతని యొక్క స్నేహితులు ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. లేఖనం నిర్వహించబడినవి. దేవుడు క్రీస్తునందు తనకు తానుగా బయలుపరుచుకున్నాడు. తిరిగి వారు మార్గాన వెళ్తూ, మార్గమున ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండలేదా అని వారు చెప్పారు. వాక్యాన్ని గురించి వారు ఒకటి మాట్లాడుకుంటున్నారు. వారి యొక్క పురాతన వ్రాత ప్రతులలో గతించిన పలు విధాలైన మాగిళ్ల గురించి వారు పఠనం చేస్తున్నారు. ఈ సమయంలో వారి యొక్క బైబిల్ ఉచ్చారణ చేయలేకున్నాను. జడాకోవా అని పిలిచదరేమో. మరో ఆ విధంగా వారి పవిత్రమైన మనుషుల యొక్క వ్రాతలు పరిశీలించి పఠనం చేస్తున్నారు. వారు అనేకమైన వారు ఏ విధంగా విగ్రహార్థులైనారో, ప్రజలకు అవమానము, అపనిందలు తెచ్చారో అవన్నీ చూశారు. నిస్సందేహంగా ఈ మాగిలు తమ యొక్క తల వచ్చి ఉండేది. అయినప్పటికీ ఆ తర్వాత పవిత్ర అగ్ని ఆహుతులు, అది నిజమైన దేవునికి ప్రతినిధి అయి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కడు తన చేతితో గంధపు చుట్టను పట్టుకుని, భవంతులోని వచ్చును నేను చూడగలను. ఇతడు దాన్ని ఋషుల చేతికి అప్పగించాడు. వాళ్ళందరూ అప్పుడు కనిపెట్టే గోపురంపై నుండి దేవుడు నక్షత్రాలను నియమించిన నియమాల ప్రకారము అవి చక్కగా కదలుచుంట వారు కనిపెడుతున్నారు. ఇక్కడ రాజ్యాలు పడిపోవటం అంటే దాని గురించి వారు మాట్లాడుకుంటున్నప్పుడు దానియేలు గ్రంథమందలి ఒక భాగాన్ని వారు చదివి ఉండేది. అది ఇలా చెప్పబడినది, మరియు చేతి సహాయము లేకుండా పర్వతంలో తీయబడిన రాయి భూతల మందలి రాజ్యాలను పగలగొట్టును. అవి కళ్ళ మందలి దంచబడిన పొట్టివల ఆయను. ఓ గంభీరమైన రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. ఆయన యొక్క రాజ్యం ఒక శాశ్వత రాజ్యము. అప్పుడు చక్రవర్తులు పడిపోవుట ఆగిపోతున్నప్పుడు, రాజ్యాలు నశించకుండా నిలిచింటున్నప్పుడు వారి నిరీక్షణ ఎదురు తెనులు చిగురించుతున్నవి. ఎందువల్లంటే నిజమైన సజీవుడకు దేవునికి ఒక నిత్య రాజ్యము నిశ్చయించబడిందని ఎరిగి ఉన్నారు. కాబట్టి ఈ విధంగా వారు లేఖనాలు వారు తలస్తూ ఉండగా ఒకరు పైకి చూశారు. వారి మధ్య ఒక నూతనమైన వ్యక్తి ఉన్నాడు.
వెన్నడుచున్నటువంటి వెలుగును వారు చూశారు. వారికి ఇంతవరకు కనిపించని అద్భుతకరమైన నక్షత్రం అది. మాగి కనుచూపు మేరకు కానరానిది అది. అయితే అది అక్కడ ఉన్నది. ఎందుకని? లేఖనము నెరవేరవలసి ఉన్నది. ఆ మగిల వల్ల దేవుడు తన యొక్క కార్యకలాపాలను జరిగిస్తాడని అనుకుంటున్నావా సహోదరు నెహమ్ అని మీరు అడగవచ్చు. బైబిల్ ఈ విధంగా చెప్తుంది. హెబ్రీ 1వ అధ్యాయం 1వ వచనం, దేవుడు నానా సమయంలోను నానా విధములుగాను పలు విధాలముగా ఆయన మన పితరులతో మాట్లాడాను. దేవుడు పక్షపాతి కాడు అని అపోస్తుల కార్యములు 10:35 వ్రాయబడిను. అయితే ప్రతి జనములోను నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. నీవు తప్పిదములు ఉన్నప్పటికీ దేవుని సేవించాలని హృదయంలో వాంఛ కలిగినట్లయితే నీతిత్వముగా దేవుడు దాన్ని ఘనపరుస్తాడు. సంఘశాఖలకు ఎటువంటి నియమావళి లేదు. అటువంటి మత పద్ధతికి దేవుని అది నిలుపు చేస్తున్నది. చేతనంటే మనుషుని యొక్క హృదయ వాంఛలను దేవుడు పరీక్షించి అక్కడి నుండి ఆయన పని ప్రారంభిస్తాడు. ఈ మగీలు నిజమైన ఒక దేవుడు చూడాలని హృదయమందు యథార్థత కలిగి ఉన్నారని మనము చూశాము. ప్రభు ఆయన్ని పుట్టించును, ఆయన రాజ్యములకు అంతము లేదు, అది నిత్యమైన రాజ్యము అను ప్రవచన నెరవేర్పు కొరకు ఎదురు చూస్తున్నారని మనము చూస్తున్నాము. ఆ సమయంలో ఈ రోజు మనం నక్షత్రం అని పిలుచు నక్షత్రమే ఆకాశమది కనిపించినది. ఆ యొక్క సందర్భం ముందు ఆ మాగిల్ని కూర్చునే విధంగా ఊహించగలుగుతున్నాను. సూర్య సిద్ధాంతాన్ని తృణీకరించిన ఒక నక్షత్రం యొక్క వింతను చూచి ఒక్కసారిగా వారందరూ నిశ్చేష్టులు నిలబడిపోయారు. ఆకాశమందలి గొప్ప నక్షత్రముల గుంపు ఒక్క చోట చేరి ఏదో జరగనైనట్లుగా నిర్ణయమైందని తెలియజేస్తున్నట్లుగా అది ఉన్నది. ఈ రేఖల మధ్యంతరాన్ని మీరు చదవాలని తెలుసుకోవాలని నేను నిరీక్షిస్తున్నాను. అదేవిధంగా ఈ దినాన ఆయన సజీవుడిగా ఉన్నాడని, మృతులలో తిరిగి లేచాడని, ఆయన మహిమ శరీరముతో ఉన్నాడని సమస్తాన్ని నిరాకరించి ఆయన తనకు తాను తెలియపరచుకుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఉనికి లోకమందుల ప్రతి ఒక్క అపనమ్మకాన్ని నిరాకరిస్తుంది. ఆయన నిరంతరము సజీవుడే. దేవుడు తన యొక్క కార్యాలు ఆయన సుచిత్తము చేత ఆయన చేస్తాడు. అవి అసాధారణమైనవి. మరైతే ఆకాశమందల వెలుగు కాంతులు కనుగొన్నారు. ఈ వెలుగైతే వాటన్నిటికంటే వ్యతిరేకంగా కనిపిస్తుంది. సంఘములోని వెలుగు కాంతులను మేము గమనించాము. మనము మెథడిస్ట్ వెలుగు కాంతులు గమనించాము, బాప్టిస్ట్ వెలుగు కాంతులు మనం గమనించాము, పెంతెకోస్తు వెలుగు కాంతులు గమనించాము, క్రిస్టియన్ వెలుగు కాంతులు గమనించాము. ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో ప్రకాశించిన కొరకై వ్యత్యాసంగా వెలుగు కనిపిస్తున్నది. అది ఆయననే తెలియజేస్తున్నది. ఆయన ఎన్నో నేడు యుగాలు ఒక్కడి రీతిగా ఉన్నాడు. ఆయన యొక్క మాత్రమైన బలముతో మహా మహిమతో పరలోకమందలి ఒక్క శరీరం పరిశుద్ధాత్మ రూపమున ఈ కడవర్దినాలలో సంగమం కొరకై పంపించబడినది. ఎందుకంటే ఆయన యొక్క పునరుద్ధార శక్తిని తెలియజేయడం కొరకై ఆయన విశ్వాసుల మధ్య ఉండవలసి ఉన్నది. ఆయనే ఒక నిత్యమైన వెలుగు. ఆహా, ఆయన ఏమి జరిగించుతున్నది ఎరుగుడనేది ఎంతటి మహత్తరమైన విషయం అది. వారెక్కడ నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఒకరితో ఒకరు మాట్లాడలేకపోయారు. ఈ వెలుగు యొక్క మహిమ వారిని నోరు తెరిచి మరొక మాట మాట్లాడించలేక చేసినది. ఈరోడే కృంగిన స్నేహితుడా, ఈ రోజు ఏ విధంగా ఉన్నది పరిస్థితి? ఈనాడు కూడా ఆయన యొక్క శక్తిని ఎరుగని ఒక వ్యక్తికి కొత్త వెలుగును, కొత్త నిరీక్షను ఇచ్చినట్లయితే ఐక్యమైన క్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో అతడు నడుస్తున్నప్పుడు ఆయన యొక్క ఆత్మను బట్టి విశ్వాసము ద్వారా నోటి మాట మాట్లాడలేకపోతాడు. ఏదో నడుచుకుంటూ వెళ్లి వేదిక దగ్గరికి దైవ సేవకునికి నీ దక్షిణ హస్తాన్ని అందించడం కాదు, లేక బాప్టిస్ట్ కొరకు చెరువు దగ్గరికి వెళ్లడం కాదు, లేక చిలకరింపు కోసమని పాత్రను పట్టుకొని నిలబడి ఉండటం కాదు.
అది ఎటువంటిదనగా నీవెన్నడూ కూడా అనుభవించినటువంటి సాక్షిగా చేయనటువంటి వెలుగులోనికి నీవు నడిచి వెళ్ళడం. అది దైవిక సంబంధమైన విశ్వాసం యొక్క లంఘన. అది దేవుని వాక్యానికి విరోధం ఉండే ప్రతిదానికి అది లేకుండా ఉన్నప్పటికీ అది నూతన జీవాన్ని కేంద్రీకరింపజేస్తుంది. అది చనిపోతున్న వారికి నిరీక్షణను అనుగ్రహిస్తుంది. అది బలహీనులకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది. అది రోగులకు స్వస్థతను అనుగ్రహిస్తున్నది. అది దౌర్భాగ్యులకు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నది. ఓ, ఆయన యొక్క సన్నిధి వెలుగులోనికి నడిచి వెళ్ళటం అనేది ఎంతటి ఆశ్చర్యకరమైన విషయం. అది ఇది ఒక కల్పన కథ కాదు, లేకుంటే ఏదో ఎవరో వారి మనస్సులో అల్లిక చేసినదో లేక శరీర రీతిగా ఉన్నటువంటి మనోభావన కాదు. ఇది అయితే జీవముగల దేవుని యొక్క నిత్య వెలుగు యొక్క మహిమరాజు సన్నిధానంలో ఉండి సాక్షాత్తుగా కదలవచ్చున్నదే. అది నిరీక్షణకు ఆ లంఘనీలో ఉండినంత వరకు ఏదైనా ఒకటి జరిగినట్లయితే ఆ తదుపరి నీవెంతగా రోగిష్టమైనప్పటికీ, నీవెంతగా సాతాను శోధించినను అది నిశ్చయంగా వ్యర్థమైపోతుంది. చెడ్డది జీవితాన్ని జీవింపజేయడం కొరకై శత్రువుని ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ నీ జీవితం నిరంతరము లంఘన చేయబడి ఉన్నది. ఆయన సన్నిధానంలో నుండి నీవు అడుగుపెట్టావు. నీ యొక్క అంతరంగమును మార్పు చేసి నీకు ఆనందాన్ని అనుగ్రహించి రక్షణ శృంగాన్ని అలంకరించి లోక మెరుగంటువంటి దానిని హృదయంలో తొలగింపచేసి మరణంలోని జీవంలోనికి నిన్ను దాటింపచేసిన ఆ దైవిక వెలుగులోనికి నీవు అడుగుపెట్టావు. మరణ ఛాయలోని ఎగిరిపోయినవి ఆ దైవిక వెలుగులోనికి నీవు ఎప్పుడు అడుగుపెట్టావో నీవు నూతన సృష్టిగా నిర్మాణమయ్యావు. ఆ వెలుగును ఆ మాగిలు కనుగొని నోటి మాట రాక నిశ్చేష్టులై నిలబడిపోయారు. ఆఖరిగా నేనిలాగా వినగలుగుతున్నాను, జరగవలసి ఉన్నటువంటి మహత్తరమైన గుర్తు ఇదే కదా అని ఒకరితోనొకరు అనుకుంటున్నారు. ఇంకా ఈ రోజు కూడా ప్రభువైన యేసు సన్నిధానానికి మనం వచ్చినప్పుడు ఒకటి జరగబోతుందనుకుని దైవికమైన గుర్తు ఉంటుంది. ఆయన మహిమగల రెండవ రాకడ సమీపంగా ఉన్నది. వారు ఒకరినొకరు చూసుకున్నారు. బహుశా దాని రాత్రంతా వారు కనిపెట్టారు. అది ఎంతగా తలుక్కుమంటుంది. ఇతరత్ర నక్షత్రాల కంటే అది ఎంతో కాంతివంతంగా ప్రకాశిస్తుంది. దాన్ని విడిచి మరొక నక్షత్రాన్ని చూచేటట్లుగా వారి కనులు బంధించి వేసినట్లుగా అది అగుపిస్తుంది. మన ముఖములోకి ప్రకాశిస్తున్న ఘనమైన నిత్యమైన వెలుగును మనం చూసినట్లయితే మన యొక్క సంఘ శాఖలు చూచుట కంటే మేము బాప్టిస్టు వారము, మేము ప్రెస్బిటేరియన్లము, మేము పెంతెకొస్తు వారమని చెప్పుకున్నాం. అది నిజమని నేను చెప్పగలుగుతాను. ఆ యొక్క వెలుగునే మనం చూస్తూ మనం జీవిస్తాము. ఆయన నిత్యమైన వెలుగు కాంతులై ఉంటున్నాడు. ఆయన వారు అలాగే గమనిస్తున్నారు. చిట్ట చివరికి సూర్యుడు ఉదయించాడు. పగలంతా నిద్రపోయారు. ఆ దేశంలోని వీధుల్లో తమ తల వంచుకొని తమ కాళ్ళు ముడుచుకొని చేతులు కాళ్ళు ముడుచుకొని కూర్చున్నారు. పగలంతా నిద్రపోతూ రాత్రిపూట నక్షత్రాలు గమనిస్తూ వాటి గమనికలు కనిపెడుతున్నారు. ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో వారు మాత్రమే ఆయన చూడగలుగుతారు. ఆయన ఎవరైతే నమ్మిక ఉంచుతారో వారే ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతారు. ఎవరైతే స్వస్థత ఏదో నమ్మిక ఉంచుతారో వారు మాత్రమే స్వస్థతను పొందుకోగలుగుతారు. ఎవరైతే రక్షణ ఏదో నమ్మిక ఉంచుతారో వారు మాత్రమే రక్షణ అనుభవాన్ని పొందగలుగుతారు. అమ్మవారికి సమస్తమును సాధ్యమే. ప్రప్రదంగా శరీరభావంతో కూడిందై అది ఉండకూడదు. మనం అది గమనిస్తున్నప్పుడు అది దేవుని దగ్గర నుండి నేరుగా కలిగిన ప్రత్యక్షత ఉండవలసి ఉన్నది. రాత్రులంతా వారు దాన్నే గమనించినట్లుగా మనం చూస్తున్నాము. దాన్ని గురించి వారంతా తర్జన పడ్డారు. తెలుసుకోవాలని లేఖనాలు పరిశోధించి చూశారు. ఒకరొచ్చి ఇలా చెప్పడం నేను చూస్తున్నాను, ఇదిగో హెబ్రీయుల వ్రాత ప్రతులు అని. అది వారి ప్రవక్తల్లో ఒకరైన బాలాము ద్వారా వచ్చినది. నక్షత్రము యాకోబులో ఉదయించును అని చెప్పాడు. లేఖనాలు నెరవేర్పున వారు చూశారు. ఆహా, వారి యొక్క హృదయాలు ఎంత ఆనందించున్నో కదా. మనము నివసిస్తున్న నేటి చెడ్డ దినాన మన మధ్యనే దేవుని యొక్క పరిశుద్ధ లేఖ నెరవేర్పు, ఒక గొప్ప వెలుగు పరిశోధన మన మధ్య నెరవేర్పు జరుగుతుండగా మన హృదయాలు ఎంతగా ఆనందించి ఉండాలి. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వారు దాన్ని కనిపెడుతున్నప్పుడు ఒక రాత్రి అది కదలుతుండటం వారు గమనించారు. మనం ఎల్లప్పుడూ కూడా వెలుగుతోనే కదలిపోదాము. ఆ వెలుగు పశ్చిమ దిశకు కదలి సాగి వెళ్తుంది. త్వరగా వారి యొక్క ఒంటెలను, వారి రాజాభరణలను సంసిద్ధపరుచుకున్నారు. వారి బహుమానాలు సంసిద్ధపరుచుకున్నారు. స్వర్గ సంబంధమైన వస్తువని వారు గ్రహించి
వెలుగునే వారు వెంబడించుచు వారు తమ యాత్ర సాగించినట్లుగా నేను చూడగలుగుతున్నాను. పెద్ద వెలుగు కాంతిని అది పరావర్తనము చేసి ఉండాలి. ఈనాడు కూడా ఇంతే. నక్షత్రం ప్రకాశిస్తున్నప్పుడు అది సూర్యుడి యొక్క ప్రతిబింబం అని మనకు తెలుసు. చంద్రుడు ప్రకాశించడం మనం చూస్తున్నప్పుడు అది పెద్ద వెలుగు యొక్క ప్రతిబింబం అని మనకు తెలుసు. సంఘం ప్రకాశిస్తున్నప్పుడు అది ఘనమైనది, నిత్యమైనది, చెదిరిపోని ఒక వెలుగని మనకు తెలుసు. అయితే మనమే కాంతి విహీనం చేసుకుంటే, మన హృదయాలను మలుచుకుంటే, మన యొక్క విశ్వాసాన్ని విడిచిపెడితే అద్భుతాలు జరిగే దినాలు గతించిపోయినవని అటువంటిది లేదని చెప్పినట్లయితే దేవుని యొక్క నిత్యమైన వెలుగును మన యొక్క వీపులు చూస్తున్నాం అన్నమాట. మనం నడుచుకుంటూ వెళ్తూ ఆ పర్వతాలను విడిచి పశ్చిమ దిశ పల్లములోకి వెళ్తున్నట్టుగా నేను చూస్తున్నాను. హైగ్రస్ నది తీరాన వెళ్తున్నారు. హైగ్రస్ మహా నదినే వారు వెంబడిస్తూ బబులోనులో ప్రవేశించారు. యూఫ్రటీస్ అక్కడికి వచ్చి ఫిలిస్తీన్ల దేశాన్ని చుట్టి వచ్చారు. అత్యానందంతో వచ్చారు. వారు రాత్రిపూటే ప్రయాణం చేశారు. ఎందుకంటే రాత్రిపూట చల్లగా ఉంటుంది కనుక ఇంకా వారు ఎడారిలోనే ప్రయాణం చేయాలి కాబట్టి. ఇంకో విషయం, నక్షత్రాలు రాత్రిపూటే ప్రయాణించడం కనుక వారు వెలుగును వెంబడించవలసి ఉన్నది. వెలిగే వారి యొక్క నాయకుడు వరాలగర వచ్చేసరి చిట్ట చివరికి యెరూషలేము దగ్గరికి వచ్చారు. యెరూషలేమును అలా సంధించి అది వెళ్లిపోయినది. యెరూషలేమును తాకినప్పటికీ తలపుగా అది అదృశ్యమైపోయినది. ఎందువల్లంటే ఆ వెలుగు కాంతిని ప్రకాశింప చేయుట అది వారి సమయమై ఉంటున్నది. ఆ గంభీరమైన మహానగరం యొక్క ఇరుకు దారుల గుండా, ప్రపంచానికి పురాతనమైన రాజధాని వీధుల గుండా అది యెరూషలేము సమీపమే. ఎక్కడైతే మహోన్నతమైన ప్రవక్తలు, శాస్త్రులు వ్రాతల వ్రాసిరో అలాంటిదగు ఆ పట్టణము ఒకప్పుడు అది ఘనమైన మెల్కీసెదెకు యొక్క సంస్థానము. అయితే వారి యొక్క సోమర్థనం చేత, శరీర సంబంధమైన సగం దురదృష్టి చేతను, అపవిత్రమైన జీవితావని ద్వారా వార్త యొక్క వెలుగు వెళ్లిపోయినది. ఇక్కడ అన్యులు యూదా పట్టణంలో కేకలు పెడుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచిదిమని వారు కేకలు పెడుతున్నారు. ఏడు దినానికి అది ఎంతటి హెచ్చరిక విషయం అది. ఓ జాలిగల తండ్రి, మేము చూచి ఆలోచన చేయడము కాక యూదుల రాజును వెతుకుతూ తూర్పు దేశపు అన్యులు, మాగీలు ఎంత దూర ప్రాంతమైన వచ్చే వరకు యూదులు ఎంతగానో నిద్రపోతున్నారు. దాని గురించి వారికి ఏమీ తెలియదు. ఈరోజు అవిద్యావంతులైన మనుషులు, పనిలోని వ్యాకరణము కంటే మరేమి తెలియనటువంటి బాలురు, బాలికలు దేవుడు తెలుసుకొని అశుద్ధాత్మను బట్టి వారిని పుట్టించి, ఇదిగో ఇక్కడే ఆయన ఘనమైన శక్తి, ఆయన ఎవరో బహిర్గతము చేసుకుంటాం అని వారి ద్వారా సంఘం యొక్క చెవులలో కేకలు వేస్తుంటే సంఘం దాని గురించి ఏమి తెలియక ఉన్నది. వారు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. రాజుల రాజుకు ఘనత తెచ్చుటకు వారు వచ్చారు. అయితే సంఘం దాని యొక్క సంఘ శాఖ క్రమ పద్ధతిని బట్టి నిద్రిస్తూ ఏమి ఎరుగక ఉన్నది. వారు పరాయి ప్రాంతపు వారు. అలంకరించబడిన జంతువులు పురాతన అలంకరణలతో క్రిందకు వేలాడుతూ వచ్చుచున్నవి. ఒకప్పుడు ఫిలోని ఇలా చెప్పాడు, వారు రాజులు కాదు, కానీ రాజులకు ఆతిథ్యం చేయగలిగిన ఘనత కలిగిన వారు. వారు వారెక్కడ? ఈ ఎత్తైన జంతువుల మీద కూర్చుండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతున్నారు. హేరోదు యెరూషలేములో ఉన్న వారందరూ కూడా కలవరపడేది అని బైబిల్ చెప్తుంది. వారి యొక్క సాక్ష్యం ఒకటి రేకెత్తింపజేసినది. సంఘం సజీవుని యొక్క శక్తిని, క్రీస్తును, ఆయన మహిమను చూస్తూ తన యొక్క వేదాంతముల పైన ఆధారం చేసుకున్న సంఘానికి ఎంత హీనత కాదా? ఒక నిరక్షరాస్యుడు, అవిద్యాపరుడు, సంఘ శాఖల మధ్య ఒకరు లోకాన్ని కదిలింప చేయుట అలా కాదా? అంది జీవుడుకు దేవుని యొక్క మహిమను చూడండి. ఆరంభమైన పరిశుద్ధాత్మ ఎలా కృమరించబడినో అదే విధంగా కృమరించబడుతున్నది.
లేఖనాలు నెరవేర్చబడవలసి ఉన్నది. కడవరి కాలంలో అది ఎక్కడ ఉన్నది? ఆ మాగీలు వీధుల గుండా కదల వెళుతూ ఆయన ఎక్కడా, ఆయన ఎక్కడా అను వర్తమానముతో రాజు మొదలుకొని కుమ్మరి వారి వరకు కదిలింపజేశారు. వారికి జవాబు దొరకలేదు. మరి నేడు ఆకాశ వీధుల్లో స్ఫుర్తికులు ఎగురుతుండగా, తుడిచిపెట్టబడే సంపూర్ణ గుర్తులు సమీపంగా ఉండగా, స్త్రీలు పురుషులు పాపంలోనే మునిగిపోయి భక్తితో జీవిస్తుండగా, దీని అర్థమేంటి అని ప్రజలు కేకలు పెడుతుండగా, సంఘానికైతే జవాబు లేదు. ఆమె పండుకొని నిద్రపోతుంది. అశుద్ధాత్మ అయితే నిత్యమైన అమరమైన దేవుని యొక్క వెలుగును ఎవరైతే దాన్ని పొందుకుంటారో అట్టి వారి కొరకై వెలుగుతూ ప్రకాశిస్తున్నది. ఆ వెలుగు గతించిపోయినది. వారు తమ యొక్క సాక్ష్యాన్ని పలికారు. చిట్ట చివరికి సభా కార్యక్రమాలకై వారు సన్నిధి సభను ఏర్పాటు చేశారు. భక్తులు ప్రవక్తలు తీసుకుని రాబడ్డారు. ఒక చిన్న ప్రవక్త, మేకలవాడు చిన్న ప్రవక్త, అతని ప్రవచనమేది. వారు రాజుతో ఈ విధంగా చెప్పారు, యూదా దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానవు కావు అని. ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నదనేది. యూదుల రాజుగా జన్మించవలసిన స్థలం బెత్లెహేమే అవుతుంది. బెత్లెహేముకు ఏ విధంగా చేరుకోవాలో ఎవరూ వారికి చెప్పలేదు. చీకట్లోండి ఆ నగరాన్ని వారు దాటిపోయి గమనిద్దుకు రాగానే ఆ వెలుగు వారి ముందు మరలా గుప్పించినది. నక్షత్రం కల్పించినది. బైబిల్ చెప్తుంది వారు అత్యానంద భరితులైరి అని. వారు కొద్దిగా కేక వేసి ఉండవచ్చు. వారు అత్యానంద భరితులైపోయారు. వారు తబ్బిబ్బులైపోయారు. నక్షత్రం తిరిగి వారు చేరుకోవలసిన గమ్యాన్ని చేర్చుడికై మరలా ఒగ్గిపించినది. దాన్ని వారు వెంబడించారు. అది దగ్గరగా దిగి వస్తున్నట్లుగా దాన్ని వారు గమనించారు. అది కొద్దిగా దగ్గరగా ఉన్నది. చెట్ట చివరకు ఆ రాత్రి వారు దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ దేవుని హస్తము చేత నడిపించబడి వెళ్లిపోయారు. ఆఖరకు నక్షత్రం కొండ ప్రాంతమందున చిన్న పాక దగ్గరకు చేరుకున్నది. అది ఒక చిన్న గుహ. అక్కడ నక్షత్రం నిలిచిపోయినది. ఈ మాగీలు 1 సంవత్సరం 6 మాసాలు వారి దారి ప్రయాణములో గమనిస్తూ ప్రయాణం చేస్తూ నక్షత్రం తప్ప మరొక దాన్ని వెంబడించలేదు. అది ఆగిపోయిన తర్వాత వారు లోపల ప్రవేశించి శిశువును యేసేపు మరియను కనుగొన్నారు. వారి యొక్క ధనాపేటికల్లో నుండి బహుమానాలు వారు తెచ్చారు. ఆయనకు బంగారము, బోళము, సాంబ్రాన్ని కానుకలుగా అర్పించారు. మనకు సమయం ఉన్నట్లయితే 1 నిమిషం ఆపుదాం. బంగారము దేనికి సూచన ఏంటుంది? ఆయన ఒక రాజు. రాజుగా తయారు చేయబడేవాడు కాదు. ఆయన జన్మతోనే రాజు. ఆయన దేవుని యొక్క నిత్యుడకు రాజు కాబట్టి, ఆయన రాజు కాబట్టి ఆయనకు బంగారం అర్పించారు. వారు ఆయనకు సాంబ్రాన్ని అర్పణ చేశారు. అది సువాసంతో కూడింది, ఎంతో అమూల్యమైనది. అది పొందుకుంటే ఎంతో శ్రేష్టము. సాంబ్రాణి అంటే అర్థమేంటి? సువాసన. ఆయన మేలు చేస్తూ రోగులు స్వస్థపడుతున్నాడు కాబట్టి ఆయన దేవునికి ఇంపైన సువాసన ఉన్నాడు. బంగారం ఎందుకంటే ఆయన రాజు కనుక. సాంబ్రాణి ఎందుకంటే ఆయన దేవునికి ఇంపైన సువాసన ఉన్నాడు. ఆయన యొక్క జీవితం ఆయన ఎంతగానో ఆనందింపచేసినది. దేవుడు ఆయన పరిశుద్ధత ప్రభావాలని ఆయనలోకి ఊదాడు కాబట్టి ఆయన సొంత పరిశుద్ధతయే ఆయనలో ప్రత్యక్షమైనది. మనం ఇంపైన సువాసన అయినట్లయితే, దేవుని యొక్క పరిశుద్ధంలో ప్రత్యక్షమైతే, నజరేయుడైన యేసు మేలు చేసినట్లుగా ప్రభువుకు ఇంపైన సువాసనగా ఉంటుంది. అది ఎంత బాగుంటుంది. అయితే మనం తర్క వితర్కాలు చేసుకుంటూ ఒకరినొకరి కసురుకుంటూ మనం అనుమానిస్తూ ఉంటాం. ఆ గడము చేతనే అది ఆయన యొక్క నాసికా రంధ్రాల్లో దుర్వాసన ఉంటున్నది.
మనం ఏది చేయకూడదు ఆ విధంగా పాతమైన స్థలమైన బయట లోపల మన యొక్క బ్రతుకులుంటున్నవి. మనం ఏమి చెప్పకూడదు ఆ విషయాలే మనం చెప్తూ ఉంటాము. మనం ఏమి చేయకూడదు ఏ కార్యాలు మనం చేస్తుంటాము. లోకంతో కలిసిపోయే దాని కార్యకలాపాలతో మిళితమైపోతాం. వితర్కమైన విషయాల్లో క్రీస్తుని విడిచిపెడతాం. ఆ కారణము చేతనే మనం ఎంపైన సువాసనగా ఉండట్లేదు. ఆయన ఉన్నాడు. ఈ మాగీలు ఆయనకు తాంబ్రాన్ని అర్పణ చేశారు. ఇప్పుడు ఆయనకు బోలము కూడా అర్పణ చేశారు. ప్రతి ఒక్కరికి తెలుసు బోలం విలువైందని, మరియు అది చేతి వస్తువు కూడా. బోలము దేనికి సూచన? అది ఘనమైన మహాఘనమైన అర్పణ. ఆయన యవ్వన జీవితం నలుగొట్టబడినది. లోక పాపాలు కల్వరి యొద్ద ముక్కల ముక్కలుగా ఆయన చేసినవి. బంగారము ఆయన రాజు కనుక, సాంబ్రాణి ఆయన యొక్క ప్రేమ మాధుర్యమైన జీవితము, పాపుల కొరకైన ఆయన సమర్పణ, ఆయన చనిపోవటం కూర్చు. అనాతిక్రమ నిమిత్తమై ఆయన గాయపరచబడను, మన పాపముల నిమిత్తమై ఆయన మొత్తబడెను, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. ఆ కారణము చేతనే వారు ఆయనకు సాంబ్రాణి అర్పణ చేశారు. కలలో దేవుని చేత హెచ్చరించబడిన వారై వారు మరొక దారిని వెళ్లిపోయారు. వెనుదిరగవద్దు, వారి యాత్ర ముగించబడినది. నక్షత్రం తన యొక్క కాల నిర్ణయాన్ని ముగించినది. స్నేహితుడా, ఈ రోజు నక్షత్రం అంటే ఏంటి అర్థం? దానియేలు గ్రంథం 12:3 దానియేలు దాన్ని అర్థానిస్తున్నాడు. అది ఇలా చెప్పబడుతుంది: బుద్ధిమంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఏతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిప్పుదరో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. అలాగైతే ఈ రోజు మనం ఎలాగే ఉన్నాము? మనం నక్షత్రాలము. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు ఒక సాక్ష్యమైంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, పరిశుద్ధతను ప్రకాశింపచే ఒక నక్షత్రమై ఉంటున్నాడు. ఆయనను తన జీవితాన్ని బట్టి ప్రతిబింపచేయుట, ఆయన యొక్క మాటను సంపూర్ణము చేయుట, ఆయన యొక్క స్వస్థత శక్తిని బట్టి ఆయన సంపూర్ణము చేయుట, ఆయన యొక్క పునరుత్థానమును ఆయన సంపూర్ణము చేయుట, అన్యకు దేవుని వల్ల మన యందు ఆయన ప్రతిబింబ చేసేలాగున ప్రతి కార్యమందు ఆయనే ప్రతిబింబ చేయుట. గమనించు, నీవేటువంటి నక్షత్రమై ఉండాలి. నక్షత్రము తన యొక్క స్వశక్తి ద్వారా నడిపించబడదు. అది సర్వాధికారికి దేవుని పరలోకస్తున్న మహిమ బలము చేతనే అది నడిపించబడుతున్నది. ఎల్లప్పుడూ కూడా పాపులుగా క్రీస్తుకు ప్రతిబింబ చేద్దామా? మనం పరిశుద్ధతను బట్టి నడిపించబడాలి. రోమా 8:1 తెలుపుతుంది ఇలాగన: ఎప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. శరీరం అనుసరింపక ఆత్మ బట్టి నడుచుకుని మన యందు మనం నక్షత్రమై ఉండి క్రీస్తు యొక్క వెలుగు కాంతిని ప్రకాశింప చేయాలనుకుంటే, పాపులను ఆయన దగ్గర తీసుకుని రావాలనుకున్నట్లయితే మనం పరిశుద్ధాత్మ బట్టి నడిపించబడవలసి ఉన్నది. అవును, మనము సాధారణమైన వారిగా ఉండము, మనం అసాధారణమైన వారిగా ఉంటాము. మనము సాధారణమైన వారిగా ఉండము, ఎందుకంటే దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన వారై ఉంటారు. యుగ యుగాల్లో వారంతా అలాగే ఉన్నారు. అది ప్రత్యేకమైనప్పటికీ నక్షత్రం జ్ఞానము కలిగినది. లోకం యొక్క కార్యకలాపాలు ఎందుకు కాదు, కానీ లోక విజయం ఎందుకు కాదు. ప్రభువునందు అర్పణ వలె జ్ఞానము కలిగి ఉంటుంది. ఆయన యొక్క వెలుగు కాంతిని ప్రకాశింపజేసిన మాగీలు రాజు సన్నిధిలో చేసిన రీతిగా మనము సాష్టాంగపడవలసి ఉన్నది. మీరు ఒక నక్షత్రం, ప్రతి క్రైస్తవుడు ఒక నక్షత్రం. నశించు వారిని నడిపించుటకు, అలసిన వారిని నడిపించుటకు, ఆయన వెతుకుతున్న యాత్రికుని పాదాలను నడిపించుటకు. ఆ తర్వాత నక్షత్రం తనకు తానుగా సాగిపోదు, ఆత్మ ద్వారా అది నడిపించబడవలసి ఉన్నది. నా యొక్క జీవితంలో దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రతిబింబం చేయాలి. లోక కార్యాలను నిలుపు చేయుటకును, ప్రస్తుత జీవితంలో భక్తితోను భయముతోను జీవించుటకు వెలిగించి ఆ గొప్ప వ్యక్తి వెలుగు రేఖలను అది ప్రతిబింబం చేస్తూ చేయాలి. అలాంటప్పుడు మనం ఏమి చేయాలి? మృతులైన వారి లేచి దేవుని యొక్క వెలుగును ప్రకాశింపచేయాలి. లోకం యొక్క చీకటి పనుల మధ్య ప్రభువైన యేసు యొక్క పునరుద్ధాన బలమును, ఆయన సన్నిధిని మనం ప్రకాశింపజేయవలసి ఉన్నది. నిన్న ఆయన ఇలాగున్నాడు, ఈనాడు కూడా అలాగే ఉన్నాడని ఆయనను ప్రకాశింపజేయవలసి ఉన్నది. అయితే గుర్తుంచుకోండి, నక్షత్రం తన కర్తవ్యం నిర్వర్తించిన తర్వాత తనకు ఘనతను తాను అభిలషించలేదు. నక్షత్రం కేవలం మనుషులు గమ్యానికి చేర్చి సంపూర్ణమైన వెలుగును వారికి చూపించినది. నేటి బ్రతకాలంలో స్నేహితులరా, క్రీస్తు యొక్క అవయవమై ఉండి మనము దేవుని వెలుగు కాంతులమై ఉంటున్నాము. మాకు మేముగా ఎలాంటి ఘనతను కోరుకోవట్లేదు. మేము మా యొక్క ఓపికని కలిగి ఉన్నప్పుడు, మమ్మల్ని నడిపించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటున్నాము.
మేము వాటిని కలిపినప్పుడు మాకు మేము ఘనపరుచుకుని లోకములో ప్రభుని యేసుక్రీస్తు యొద్దకు వచ్చి వారందరినీ వారికి మార్గాన్ని వెలుగుతున్నటువంటి ఘనమైన సంపూర్ణమైన వెలుగు వద్దకు అటువంటి వారిని నడిపించుతున్నాము. పెద్ద క్లాసుగా పిలువబడే భ్రమ కాదు, ఏదో పేరు పెట్టుకుని పిలువబడే సంఘ శాఖ కాదు. అయితే నిజమైన సంపూర్ణమైన వెలుగుకు జీవమైన దేవుని కుమారుని యేసుక్రీస్తు వద్దకు ప్రార్థించుకుందాము. ఎక్కడ ఉన్నైతే దేవుడు తీసుకుని ఉన్నాడో ఆ భూమి వైపు నీ యొక్క తలల వంచి నక్షత్రాలు ఎంత ఖచ్చితంగా రాత్రి ప్రకాశిస్తావో, సూర్యుడు ఎంత ఖచ్చితంగా పగలు ప్రకాశించునో, ఒకానొక దినాన నీవు తిరిగి నేలకు చేరవలసి ఉంది. శుభ సంధ్య వేళ నీవెక్కడ ఉన్నట్లయితే రక్షణ ఎందుకు పరిశుద్ధాత్మని నడిపించాలని నీవు ఆశించున్నట్లయితే, ఆ విధంగా నీవు అంగీకరించినట్లయితే, నీవు అలాగే నీ చేతి దేవా నా ఇళ్ళ కనికరము చూపండి అని చెప్పగలవా? నా నడకలో నా మార్గాన్ని వెలిగించండి, నా బ్రతుకు ఆయనతో పెనవేసుకుని నేను నిత్యమైన అమరమైన వెలుగును వెతుకులాగున వెలుగునొద్దకైనా నడిపించాలని, సంపూర్ణమైన వెలుగునొద్దకి నడిపించమని చెబుదాం. ప్రభు నిన్ను దీవించును. నా ప్రియ సహోదరి, నీవు సహోదరి, నీవు సహోదరుడా, వెనకాలన నీవు సహోదరుడా, నీవు సహోదరి, నీవే సహోదరుడా, దేవుడి మీ చేతులు చూస్తున్నాడు. నీవే సహోదరి, ప్రభు నిన్ను చూస్తున్నాడు. మా ఇక్కడ మీరు ప్రభు నిజంగా మీరు గమనిస్తున్నాడు. ఓ యేసు, ఈ ఉదయంలో నీ పరిశుద్ధాత్మను పంపించండి. నా అల్ప బ్రతుకులకు దారి చూపించండి. నేను పరిగెత్తుకుని పోయిన సంఘంలో చేయను. నేను కథోలిక్ వాడిని ఉంటాను, నేను బాప్టిస్టు వాడిని ఉంటుంది, తర్వాత నేను ఒక ప్రెసిడెంట్ అయిపోతుంది, నేను పెద్దకోస్తు వారికి వెళ్తాను, ప్రతి స్థలానికి నేను వెళ్లిపోతుంది. ప్రభువా, నేను తెలుసుకుంటానికే వచ్చాను. నేను తిరిగి విసారిపోతుంది. నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు. ఆ పరలోక సమానమైన దేహము, వేకు చుక్కైన ఆ మహిమ జీవుడు, దేవుని యొక్క గంభీరమైన ఆత్మ ఈ దినాన నేనెక్కడ ఉండవలసినదో అక్కడికి నడిపించును కాక. అక్కడే నేను ఆయనకు నా హృదయాన్ని పాల్పుగా చేసి ఆయనకు నా హృదయాన్ని పాల్పుగా చేస్తాను. సకలమైన వెలుగు నీడల నుండి నేను వెళ్ళినప్పుడు, మన లోయలో పడి నేను వెళ్ళినప్పుడు, నేను ఆ మార్గానికి చేరుకున్నప్పుడు నేను భయపడను. ముగింపక ముందు ఇంకా ఎవరైనా ఉన్నారా? దేవుడు మనం దీవించుడు కాకండి. మీరేనండి. అవునండి, అది మానవుడికెంతో ఘనమైన సమయము. ఆ తర్వాత స్త్రీలకెంతో అది ప్రాముఖ్యం. ఈ సమయంలో పురుషులు తమ యొక్క చేతులు పైకెత్తారు. అవునది వాస్తవమే. వెతుకుతూ వెంబడించి వచ్చిన వారు జ్ఞానులైన పురుషులే. దేవునికి మీరు కావాలి. ఆ చిన్న మరియా యేసేపులు నగరంలోకి వెళ్లిపోయారు. అక్కడే యేసు జన్మించాడు. మాగిలు వచ్చిన కాలంలో చూసినట్లయితే చాలా కాలం పట్టింది. అయితే కడ వరకు వారిని ఆశ్చర్యచకితులుగా చేసిందా నక్షత్రమే వారిని నడిపించినది. ఎంతో కాలంలో నీవు క్రైస్తవుడు కావాలని ఆశిస్తున్నావు. ఒకవేళ ఎంతో ప్రయాణం నీవు చేసుకునవచ్చును. ఈ ఉదయం ఇది కూడా నీకు వింతగొలుపు విషయమే. నీ హృదయంలో నీవు ప్రాకులాడుతున్నప్పుడు ఇప్పుడే నీవు రక్షణగా స్వీకరించు. ఈ యొక్క వేదిక పిలుపును ముగించక ముందు మరొకసారి మీకు గమనిక. ప్రభు నిన్ను దీవించును. మంచిది, ధన్యవాదాలు నీకు. ఇక్కడ వారిలో ఎంతమంది ఇలా చెప్పగలరు? ప్రభువా, అపజయం పొందిన లేఖనం వల్ల నాకు తెలియపరచబడినది అని. ఈ మూలము నీకు అర్పించబడినది. నీ యొక్క ప్రాణాన్ని ధారపోయుటను అది సూచిస్తున్నది. మా యొక్క అతిక్రమ నిమిత్తమై నీవు గాయపరచబడి ఉంటేవి. నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగి ఉంటున్నది. మా యొక్క గాయాలు మాల్పు చెందుకు కొరకై ఆ దెబ్బలు కొట్టే స్థలము వద్ద నీవెంతగానో బాధను అనుభవించేవి. ఈనాటి దినాన్ని యొక్క స్వస్థ శక్తి నాకు కావాలి. అన్ని అపజయాలను నాలో నుండి తీసివేయండి. అనుమానించకుండా నా దగ్గర నుండి అవి తీసివేయండి. నీవే నా యొక్క స్వస్థతని నమ్ముకుని నేను నీ దగ్గరకు విధేయతతో వచ్చుతున్నాను. మీరు వేదగ్రస్తులుగా ఉన్నవారు, మీరు స్నేహితుడా, ప్రభువు యొక్క విన్నపాన్ని అంగీకరించును కాక. మీరు ఆయన అనుమానిస్తున్నారా? అనుమానించకండి. ఈ రోజు ఆయన దేవుని కుమారుడు క్రిస్మస్ బిడ్డగానే సకల సమృద్ధి అయిన వాడై ఉంటున్నాడు. ప్రతి అక్కర ఆయన తీరుస్తాడు. నీకు అక్కరగా ఉన్న పెద్దాన్ని ఆయన తీరుస్తాడు. ఆయన ఎత్తు నుండి పొందుకో. బైబిల్ మనకేమి చెప్పబడుతున్నది? రోగుల మీద చేతులు వచ్చినప్పుడు వారు శిక్షణ పొందుతారు అని చెప్పండి. అది
Now, Heavenly Father, I bring to you this little group of people నక్షత్రంలో కూర్చున్న వర్తమానం వినటానికై నీవు పంపిన ప్రజల కొరకై నీ యొద్దకు తీసుకుని వస్తున్నాను వారిని. సకల విధమైన జీవితంలో గల వారితో నీవెంతగానో దర్శించి ఉన్నావు. నాటు సారాయి కాయు వారిని నీవు దర్శించావు, తాగుబోతు నీవు దర్శించావు, శాస్త్రవేత్త నీవు దర్శించావు, ఇంటి ఇల్లాలను నీవు దర్శించావు, దైవ సేవకు నీవు దర్శించావు, సంఘ సభ్యులు నీవు దర్శించావు. నీవు దేవుడు. ఏ వ్యక్తి నీ యొద్ద నుండి తప్పించుకోవడం లేని రీతిగా నీవు ఎంతో గొప్పవాడవు. ఎవరైతే హృదయం నమ్మకస్తులు ఉంటారో అన్ని దేశవాసులను, అన్ని నమ్మకాలు గల వారి ఎట్లా నీవు కనికరము చూపించదవు. అందుకొరకై ఎవరైతే నా లెక్క ప్రకారం 20 లేక 30 మంది తమ చేతులు పైకెత్తారో వారి కొరకై నీకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. దేవా, ఘనమైన నిత్యుడగున అమరమైన వెలుగు ఇప్పుడే ఈ క్షణంలోనే వారి ప్రాణాలను సంధించి పగలగొట్టవాలని ప్రార్థిస్తున్నాను. దేని కొరకై వారు ఆకలి అన్వేషణ గలవారై సంఘ శాఖల్లో చేయడం వలనను కొన్ని ఇష్టాగరిష్టమైన కార్యాలు చేయడం ద్వారా ఉంటున్నారో అట్టి మనశ్శాంతిని వారు కనుగొంటారు. పరిశుద్ధాత్మ వారిపైన ప్రకాశించును గాక. యెషయా చెప్పినట్లుగా ఈ ప్రజలు గడాంధకారములో కూర్చుని ఉండేది, అయితే గొప్ప వెలుగు వారిపైన ఉదయించును అని పలికెను. ఈ దినాన్ని ఎవరైతే నీ కొరకు దప్పి కలిగి ఉన్నారో వారి యొక్క హృదయాలలో ఈ ప్రవచనాలు నెరవేరులాగా దయచేయండి. సమస్త జ్ఞానానికి మించిన సమాధానం వారికి అనుగ్రహించండి. వారు నేను కలుసుకొని నీతో సంభాషించి వెలిగి నలిగిన వారి యొక్క జీవితాలు నీకు అర్పణ చేయు నిండు సంతృప్తి వారికి దయచేయండి. నీ యొక్క బంగారము, బోళము, సాంబ్రాణి వారిని స్వస్థపరిచి నీ మహిమ యొక్క పాత్రలుగా నీకు సంబంధించిన ప్రజలుగా వారందరూ దయచేయండి. వ్యాధి బాధలతో ఉన్నవారైతే నీ ఒక క్రమాన్ని దయచేసి ఉంటేవి, మేము చేతుల నుంచి ప్రార్థించమని చెప్పి ఉంటేవి. నీ ప్రశస్తమైన పెదవుల ద్వారా పలుకమైన మాటలవి నీవే చెప్పి ఉన్నావు. సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత నొందెదరు. ఫ్లోరిడా నుండి వచ్చిన నమ్మకమైన ఒకరైన వారి ప్రియబిడ్డ ఇక్కడ పడి ఉండడం మేము చూస్తున్నాం. ఆమె ఇప్పుడు ఎంతో అపాయకరమైన స్థితిలో ఉన్నది. అనేక మంది యొక్క సేవకులు ప్రార్థించారు. అనేక మంది వైద్యులు ఆమె చూచి ఇక లాభం లేదు అని చెప్పి తలూపారు. అయితే ఎవరైతే ఆ జవాబును అంగీకరించలేదో, ఎవరైతే ఆమె బాధ్యత కలిగి ఉన్నారో ఆమె యొక్క తల్లిని బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రతి రాయి దొర్లించబడి ఉన్నదని వారు చూడాలని నిర్ణయించుకున్నారు. వారు ప్రేమగల దేవుని అనురాగం వారు పొందినట్లయితే వారి యొక్క ప్రియబిడ్డ బాగుపడి ఆమె జీవించగలదు. ప్రభువా, ఇక్కడ కూర్చుని ఉన్న మిగతా వారి కూడా అడిగినవి దయచేయండి. ఇక్కడ ఈ ఉదయ వేళలో కూర్చున్న వాళ్ళు అనేకులు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచినమని భాగ్యులు సాక్ష్యమిచ్చరిదిగా వారు నిలబడి సాక్ష్యమిచ్చరి ఆయన మంచితనాన్ని మేము రుచి చూశాము, ఆయన స్వస్థ శక్తిని మేము అనుభవించాము అని ఇక్కడ అనేకులు తెలియజేశారు. క్యాన్సర్, గుడితనము, అంగవిహీనత, పలు రకాల జబ్బులు వారి శరీరంలో తొలగిపోయినవి. దేశమంతని కూడా స్వరమెత్తి ఆయన్ను స్తుతించు స్తుతులు కేకలు మేము విడుచున్నాము. ఈ ఉదయం వేళ మీరు కూడా ఈ దినమందున నీ బిడ్డలు ఆ విధముగా నీ ఆశీర్వాదాలకు బాలిభాగస్తులవుదురు కాక. సేవకులుగా మా విధిని మేము నివర్తిస్తూ చేతులుంచి ప్రార్థిస్తున్నాము. వారు స్వస్థత పొందుకు రీతిగా దయచేయండి ప్రభువా. ఆ నామమున తండ్రిని ఏమి అడిగినో నేను చేయదునని ఎవరైతే చెప్పి ఉన్నారో అట్టి కుమారుని యేసు ప్రభు నామమున ఏమిడని చెప్పినట్లయితే మనం ఎట్లు దాన్ని అనుమానించగలము? ఏ విధంగా దానిలో ప్రవచనాలు నెరవేర్పు కావలసినో దేవుడు జీవిస్తున్నాడు అన్నది ఎంత వాస్తవమైన విషయమో ప్రతి మాట నెరవేర్పు కావలసి ఉన్నది. ఆయన మహిమార్థమై నీవు వాటిని అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. It's to my most humble belief. ప్రభుని యేసుని మీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించుటకై మీ యొక్క చేతులెత్తిన ప్రతి వారి కొరకు ఇది నా హృదయపూర్వకమైన యథార్థమైన ఎంతో విధేయతకున్న విన్నపము. ప్రజలను వేదికకు పిలుచడం అనేది ఒక ఆచారమైపోయినది. మంచిదే, దానికి నేను వ్యతిరేకిని కాను. అయితే వేదిక దగ్గరకు వస్తున్నప్పుడు ఒకటి చేయండి. ఆయన మిమ్మల్ని రక్షించినందుకై ఆయన యొక్క కృతజ్ఞతలు చెల్లించండి.
మీరేమి చెప్తున్నారో ఆ నిమిషం నుండి మీరు చేయి పైకెత్తిన సమయం నుండి అప్పటి నుండి ఉన్నటువంటి మీ సాక్ష్యాన్ని దేవుడు అంగీకరిస్తాడు. నక్షత్రం ఏ విధంగా సూర్యమండల స్థితిగతులను దాటిపోలేదో నీవు కూడా భూమి ఆకర్షణ స్థితిని దాటిపోలేవు. సౌరమండలము ఒక గోళ పద్ధతిలో తిరుగుతుంది, ఆ విధంగానే అది తిరగవలసి ఉన్నది. అయితే నక్షత్రమైన దాన్ని వ్యతిరేకించినది, దాన్ని దాటిపోయినది. ఎందుకంటే దాన్ని నడిపించువాడు దేవుడు కాబట్టి. ఈ దినాన ఆలవాలమైనటువంటి పద్ధతి ఏదనగా ఇక మీలో చాలా మంది చచ్చిపోవలసినది అని చెప్తారు. వైద్యుడు తాను చేయగలిగినంత చేశాడు, అవును. అయితే జీవం గల దేవుని యొక్క ఆత్మ దాన్ని వ్యతిరేకిస్తూ నేను దానిని స్వీకరిస్తాను అని చెప్తాడు. ఒక్క క్షణంలో అది జరగకుండా ఉండగలదు. అనిపించని ఆయనను సహనముతో ఎదురు చూశారు. అబ్రాహామునికైతే వాగ్దానం చేయబడేది, అది జరగకమునుపు 25 సంవత్సరాల ఓపికతో కనిపెట్టాడు. అతను దాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్ళాడు. దేవుని యొక్క వాగ్దానాన్ని వ్యతిరేకంగా ఏది ఉన్నప్పటికీ దాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్ళాడు. నేను మాట్లాడేది ఏదో అది ఎదుర్కొన్నట్లయితే ఈ క్రిస్మస్ సాయంకాల వేళ ఈ కొద్ది ప్రజల మధ్య నిలబడి ఈ విషయాలు చెప్పి ఉండేవాడు కాదు. నిన్న ఒక స్త్రీ ఇక్కడికి ఉన్నారు. ఆ పేరు శ్రీమతి రైట్. శ్రీమతి రైట్, మీరు న్యూ ఆల్బనీ వచ్చారు, ఇక్కడ ఉన్నారా? అనేకులకని మీకు ఆమె తెలుసు. న్యూ ఆల్బనీలో చాలా పరిచయరాలైన వ్యక్తి ఆమె. ఇక్కడ ఆఖరి స్వస్థత కూడిక నాకు తెలియదు, అది ఆత్మ వివేచన వల్ల జరిగించబడినది. ప్రభుత్వమైనట్లయితే రాను ఆదివారం రాత్రి ఆత్మ వివేచన కూడికను మనం ప్రయత్నిద్దాం. ఆదివారం ఉదయం అది జరిగించలేము, ఎందుకంటే గత ఆదివారం ఉదయం ఏమి జరిగిందో మీరు చూశారు, గమనిస్తున్నారా? ప్రజల వరుసలో నిలబట్టుకు ఇంకా తదితరమైన వాటికి జనులు ఉదయమైనట్లయితే సకాలంలో రాలేరు. ఎందువల్లంటే మీరు మీ పాత్రలు కడుక్కుంటా మొదలుగానే ఉన్నవి కాబట్టి. అయితే ప్రభుత్వమైతే రాను ఆదివారం రాత్రి అది ప్రారంభించుకుందాం. ఆత్మ వివేచన జరుగుతున్నప్పుడు ఒక విషయం నేను గుర్తింపు చేయాలనుకుంటున్నాను. శ్రీమతి రైట్ ను గురించి చెప్పిన తర్వాత చెప్తాను. ఆమె ఇక్కడికి రాలేకపోయినది. న్యూ ఆల్బనీలో వైద్యులు, నేను వారి పేరు చెప్పగలను, కానీ అది మంచిది కాదు అలా చెప్పడం. అనేక సార్లు వారు అలా చేయడానికి ఇష్టపడరు, కనుక నీవది చేయాలి. సాధ్యమైతే అందరి ఎడ్ల సమాధానము కలిగి ఉందము. మన యొక్క వైద్యులు మనం ప్రేమించాలి. వైద్యులు బహుశా ఇక్కడ కూర్చొని ఉండవచ్చును. అనేక మంది క్రైస్తవులైన వైద్యులు నాకు స్నేహితులున్నారు. వారు దేవుని ఎలా విశ్వాసం ఉంచిన వారి. వారు స్వస్థపరిచేవారు కాదు, వారు కేవలం మానవులే. వారు ఏమి చేయగలుగుతారు? భౌతికంగా వారు చేయగలుగుతారు. ప్రకృతిని వారు సహకారంగా ఇస్తారు. వారు ఒక ఎముకను పెడతారు, అడ్డం వచ్చిందని వారు తొలగించి వేస్తారు, అలాంటివి చేస్తారు. అయితే దేవుడే కణాలను ఉత్పత్తి చేయవలసి ఉన్నది. దేవుడు ఒక్కరు మాత్రమే స్వస్థపరచువాడు, టిష్యూలను కట్టువాడు. ఎలాంటి మందు అలాంటి పనిని చేయుసుమా? సరే, ఈమె తన యొక్క గుండెలో రక్తం గడ్డలు ఉండేవి. ఆమె యొక్క వయసు 60 సంవత్సరాలు. ఆమె సహజంగా ఎలా ఉంటుందో అలాగే ఒళ్ళంతా వాచిపోయింది. వారు ఫోన్ ద్వారా మాట్లాడారు. ఫోను నా భార్య నా దగ్గరికి తెచ్చి వెళ్ళి న్యూ ఆల్బనీ నుండి ఒక స్త్రీ నీతో మాట్లాడవలసి ఉన్నది అని చెప్పింది. నేను చెప్పాను, సహోదరి ఈ ఉదయమే వచ్చేసేయండి, మందిరంలో స్వస్థత కూటం మాకుంటుంది అని చెప్పాను నేను. నా ప్రియ సహోదరుడా, నేను ఆమెను తీసుకొని రావాలనుకుంటున్నాను, అయితే ఆమె కదలలేకున్నది అని చెప్పినది. ఆమె ఇప్పుడే చనిపోయేటట్లున్నది, ఎటువంటి నమ్మకాలు ఆమెకు లేవు అని ఆమె అన్నది. మీ యొక్క ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప గొప్ప విషయాలు చేశారని మేము విన్నాం. ఆమె కొరకు ప్రార్థన చేయరా? మీరు రాగలరా? నేను రాను. అయితే ఆమె చెవి వద్ద ఫోన్ పెట్టగలరా అని నేను చెప్పాను. నేను ఆమె యొక్క పడకను కదిలించగలుగుతాను అని ఆమె చెప్పినది. ఆమె పడకను జరిపి ఆమె సమీపంకు చేర్చింది. మాట్లాడలేకుండా ఆమె, నీవు నమ్మినట్లయితే అని నేను అడిగాను. విశ్వాసం అన్నది నిరీక్షించబడే వాడి యొక్క నిజ స్వరూపం. నీవు ఏమి తలుస్తున్నావో అది కాదు, అయితే నిజంగా నీ వెరిగినది. గత ఆదివారం నేను చెప్పాను, నేను అడిగాను, మరణమంతటి ఆకలితో నేనున్నట్లయితే నా ప్రాణాన్ని కాపాడుకుంటే ఒక రొట్టె ముక్క చాలు, నీవు 25 రూకలు నీవు నాకు ఇచ్చినవి. రొట్టె ఉన్నట్లుగా నేను ఊహించాను, ఎందుకంటే విస్తారమైన రొట్టె నా దగ్గర ఉన్నది. స్వస్థపరచుకై విస్తారమైన శక్తి ఉన్నది. నీవు విశ్వాసము చేట్లయితే అది 25 రూకలవుతుంది. నేను ఆనందించగలుగుతాను, ఎందుకంటే రొట్టె నాకు వేల మైళ్ళ దూరంలో ఉండవచ్చు. అయితే 25 రూకలను నేను పొందుకున్నట్లయితే విశ్వాసము నిరీక్షించబడే నిజ స్వరూపం అవుతుంది. నేను రొట్టె భుజిస్తున్నట్టుగానే 25 రూకలు కలిగి నేను ఆనందిస్తుంటాను. ఇంకా ఆ యాత్ర మార్గం చాలా దూరం అవుతున్నప్పటికీ అవి కలిగి నేను ఆనందిస్తాను. కరకు రాళ్ళగుండా వెళ్తాను, గౌలు దాటిపోతాను, అడ్డుపడలు ఎక్కి వెళ్తాను, ముళ్ళ కంప కుప్పలు దాటిపోతాను,
కొండ ఎక్కి వెళ్తాను. ఎల్లప్పుడూ నాకు ఆకలి ఉన్నప్పటికీ, నాకు ఆటంకాలు వచ్చినప్పటికీ నేనెంతో ఆకలి ఉంటాను. అయితే నేనెప్పుడు కూడా ఆనందంగానే ఉంటాను. ఎందువల్లంటే నా యొక్క 25 సెంట్ల డబ్బు ఉంది కాబట్టి అది పట్టుకుని ఉన్నాను. రొట్టె ముక్క కొనడమా మరి ఇంకొక పరిస్థితి ఉన్నప్పటికీ నిర్భయంగా ఉంటాను. దేవుడు తాను వాగ్దానం చేసిన నెరవేర్చగలని విశ్వాసాన్ని అబ్రహాము తన హృదయంలో ఉంచుకొని 25 సంవత్సరాలు ఆనందించాడు. అతను ఏమని అడిగాడో అది పొందుకున్నాడు. ఎంతో ప్రియమైన సహోదరి ఎక్కడ ఉన్నారు? పరిస్థితులు ఎలా ఉన్నవని కాదు, FAITH అను ఆ విశ్వాసమగు 25 సెంట్లను స్వీకరించు. నీ యొక్క చేతుల్లోకి తీసుకో, నీ హృదయంలోకి తీసుకుని ఏమి జరిగినా పర్వాలేదని చెప్పు. అయితే అనుకునే విశ్వాసాన్ని నీవు చేయలేవు. నీవు నిజంగా విశ్వాసం ఉంచవలసినది. నా యొక్క కుమారుడు బ్రతుకుతాడు, ఎందుకంటే దేవుడు ఒక వాగ్దానం చేశాడు కాబట్టి నమ్మడానికి విశ్వాసం ఉన్నది. అటు తర్వాత సమస్తం మారిపోతుంది. చూశారా? ఆ రాజ్యముల యొక్క దేవుడు దాన్ని కదలింపజేస్తాడు. గత దినము ఆ స్త్రీ నాతో మాట్లాడారు. ఆమె ఫోన్ చేత పట్టుకోలేకపోయిందని మరి ఒకరు జవాబు చెప్పారు. నా భార్య ఫోన్ దగ్గరికి వెళ్ళినది, ఆమె తీసుకోవట్లేదు. ఆమె నాతో మాట్లాడాలి ఉన్నది. ఆమె చెప్పింది, సహోదరు బ్రహ్యాం, నేను నీ యొక్క పేరును ఘనపరుస్తున్నాను అని అన్నదామె. నా పేరునా? ఎందుకని అలా చెప్తున్నావు అని అడిగాను. ఆమె చెప్పినది, నీవు నన్ను చూడగలవా అని. అలాగైతే దేవునికి స్తోత్రం చెయ్యి, అది చేసినది ఆయనే అని నేను చెప్పాను. వైద్యులు సహా రక్తం ముద్దలో ఒక చిన్న ముక్క కూడా కనుగొనలేకపోయారు. అదంతా కూడా చిందరవందరైపోయింది అని ఆమె చెప్పినది. నేను మామూలుగానే ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, నేను వయసులో ఉన్నట్లుగానే మంచి ఆరోగ్యంతో ఉన్నాను అని ఆమె చెప్పినది. ఆమె యొక్క పేరు శ్రీమతి రైట్. ఆమె యొక్క మొదటి పేరును నాకు చెప్పినది న్యూ ఆల్బిన్ లో ఒక చోట. ఇప్పుడు అది నాకు తెలియదు. గత ఆదివారం ఆత్మ వివేచన ద్వారా 1 వారం రోజులైనది ఇక్కడ నిలబడి. మందిరంలోని ఒక్కరు కూడా ఇప్పుడు కాదు. మందిరం సంబంధించిన కాని వారెవరో వారు కావాలి, పరిశుద్ధాత్మను మాట్లాడివ్వండి అని నేను చెప్పాను. ఎలాగైతేనే అక్కడ వెనకాల ఒక మూలన ఒక చిన్నవాడు పేరు హికర్సన్ ఉన్నాడు. సోదరు హికర్సన్ ఎవరో మనందరికీ తెలుసు. అతడు దేవుని కృప యొక్క విజయ చిహ్నం. అతడు కొందరు ప్రజల్లో ఉండి ముందుకు వంగి ఉన్నాడు. అయితే నేను అతన్ని చూడలేదు. అయితే పరిశుద్ధాత్మనంతా నియమించి ఉన్నాడు. వెనక అతను కూర్చొని ఒకరి మోచే క్రిందగా చూస్తూ ఉన్నాడు. అతను ఎవరో నాకు తెలియదు. ఆ మనిషి మోచే క్రిందగా చూస్తున్న ఆ చిన్న అబ్బాయి అని నేను చెప్పాను. తాను అభిమానించిన ఒకరి కొరకై ప్రార్థిస్తున్నాడు. సహోదరుడు లేక బావమర్ది కాబోలు. అతను పిచ్చాసుపత్రిలో ఉన్నాడు, అతనికై ప్రార్థన చేస్తున్నాడు అని నేను చెప్పాను. విడిచిపెట్టి ఉన్నాడు, తిరిగి కోలుకుంటాడని చిహ్నాలు లేవు. అది ఎలా చెప్పినది? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అతడు స్వస్థత పొందుతాడు అని. ఆ చిన్న కుర్రాడు నమ్మాడు దానిని. అయినప్పటికీ కొన్ని దినాల వరకు అది నాకు తెలియలేదు. గత దినము ఆరోగ్యవంతుడై మామూలు మనిషిగా అతని కెంటుకు రాష్ట్రంలోని పిచ్చాసుపత్రి నుండి విడుదల చేశారు. అతన్ని మన మెథడిస్టు బోధకుడైన సహోదరి కాలిన్స్ ఇంకొకరైనా దేవుని కృప యొక్క విజయ చూసుకోగలరు. ఈ ఉదయ వేళలో ఇక్కడ ఉండి ఉండవచ్చును. వారిద్దరు లేక వారందరూ ఇక్కడ ఉండి ఉండవచ్చును. గత రాత్రి జార్జియాలోని సహోదరుడు థామస్ తో కలిసి నా ఇంటికి వచ్చాడు. పిచ్చాసుపత్రి నుండి విడుదలైపోయి లూయిస్ వెలుకు వెళ్లి దారి గుండా అతను వెళ్తున్నాడని చెప్తున్నాడు. అతను ఇంకా రక్షణ పొందాడు కూడా. అతను ఇంకా ఏమేమి చేశాడో ఆ తప్పిదాలను ఒప్పుకోబోతున్నాడు. ఒక విజయశాలి అన్నటువంటి దేవుని కృప ఆయన నిన్న నేడు యుగయుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడు. శత్రు మిమ్మల్ని మోసపరచనీయవద్దు. ఒక నిత్యమైన జ్యోతి లేక అమర జ్యోతి ప్రకాశిస్తున్నది. ఆ నిత్యమైన జ్యోతి దేవుని యొక్క కుమారుడిని యేసుక్రీస్తు. ఆయన విశ్వాసం ఉంచండి, దాన్ని మీ హృదయంలో లంఘన వేసుకోనండి, విశ్వాసాన్ని బట్టి దాన్ని పొందుకోనండి. మనం ప్రార్థించుకుందాము. నూనె రాసి మీ పైన చేతులుంచి పరిస్థితులు ఎలాగున్నప్పటికీ విషయాలు తెలుసుకుందాం. మార్కు సువార్త 11:24 యేసు ఇలాగ చెప్పాడు. 23వ వచనం ఆయన ఇలాగ చెప్పాడు, ఎవడేను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పినట్లయితే తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మినట్లయితే వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. మూలమైన గ్రీకు భాష నుండి నిఘంటువు ఏమని చెప్పినదో అది చెప్తాను. ఈ విధంగా అది చదవబడుతుంది. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
భరతమా నీవు కదలిపో అని నీవు చెప్తే అది ఇంకా అక్కడే ఉంటుంది. అరే అది అలా జరగలేదే అని నీవు చెప్తావు. ఓ అది అలా జరిగినది. పర్వతమా నీవు కదిలిపో చెప్పినప్పుడు కోట్ల కొద్ది టన్నుల బరువులో ఉన్నటువంటి దానిలో నుండి చిన్న ఇసుక ముక్క కదలి వెళ్ళి ఉండవచ్చు. ఒక చిన్న ముక్క కదిలిపోయినది అయితే అది కదలి వెళ్ళ ప్రారంభించినది. ఆ నమ్మకాన్ని గట్టిగా పట్టుకో. కొండ అదృశ్యం ఒకటి గమనించు. విజయం సుమా అది మృగమా నా బిడ్డలో నేను వెళ్ళిపో అని నీ హృదయంలో చెప్పు. యేసుక్రీస్తు నామాన్ని బట్టి నా శరీరంలో ఉండి విడిచిపో అని చెప్పు. అనుమానించుకు. తక్షణమే మంచి క్రిములు నూతన కవచాన్ని ధరించి నూతన ఆయుధాన్ని ధరించినట్లయితే శత్రు వెనుక తిరిగి వెళ్తాడు. ఎందుకంటే గోళమును కలవలో క్రీస్తు త్రాగినాడు కాబట్టి దయ్యం అతని బలం సమస్తము నిర్వీర్యమైపోయినది. అతనికి ఉన్నటువంటి సమస్తాన్ని ఆయన ఛేదించి వేశాడు. అతను కేవలం దగా చేస్తున్నాడు అంతే. అది అలాగే చేస్తుంది, అలాగే వెళ్తుంది. దేవుని కృపను బట్టి సువార్తను ప్రకటించుటకు ఆయన రాకడ వరకు ఆయన యొక్క వెలుగును ప్రతిబింబం చేయుటకు మేము తీర్మానించుకున్నాము. సరే ప్రభువా మిగతా అంతా నీకే చెందుతుంది. ఇప్పుడు ఈ ప్రజలను పిలుస్తాము. పరిశుద్ధాత్మ ఈ చిన్న మందిరంలోకి వచ్చి ప్రతి ఒక్కరి హృదయంలో విశ్వాసాన్ని పుట్టించును కాక. వారి ఇక్కడికి వచ్చి నిలబడి ప్రార్థించినప్పుడు అలా జరుగును కాక. ఆయన యొక్క జ్ఞానం వలె నేటి దినాన వీరు చేదురు కాక. చీకటి అనుభూతిని వారు పొంది ఆ తర్వాత నక్షత్రాన్ని కనుగొని వారు అత్యానందభరితులయ్యారు. తిరిగి నూనె రాసి ప్రార్థించిన తర్వాత అలా ఉందురుగాక. వార్తల్లో యాకోబు చెప్పిన రీతిగా సంఘ పెద్దలను పిలువలను, వారి నూనె రాసి వారి కొరకు ప్రార్థించవలను. విశ్వాస సహిత ప్రార్థన రోగిని స్వస్థపరచును. దేవుని విశ్వాసం వలన వారి హృదయాలు పగిలి వారు అడిగినవి వారు పొందుదురుగాక. ప్రజలు అత్యానంద భక్తులవుతురుగాక. తండ్రి నీ యొక్క బాధ్యత నీవు నిర్వర్తించు. ప్రజల మీద చేతుల నుంచి వారిని అభిషేకించడం తప్ప నాకు తెలిసిన దానిని నేను నిర్వర్తించున్నాను. ఇప్పుడు మిగిలింది వారికి సంబంధించినది. అది వృధా కాకుండా కాక రోగులు అభిషేకిస్తున్నప్పుడు ఈ ఉదయవేళలో దేవుని నిత్యమైన గడియారం ప్రతి చక్రము పరిపూర్ణంగా పనిచేయుడు కాక. దేవుని యేసుక్రీస్తు కొరకు ఆయన యొక్క నామమునే అడుగుచున్నాము. ఆమేన్. If you can only believe, just only believe, for all things are possible. Only. How that song does something to me. ఆ పాట నాలో ఒకటి చేస్తున్నది. వందల కొద్ది భాషల్లో నేను వేదిక వైపు వస్తున్నప్పుడు అన్యులైన వారు వారు పాడుతుండటం నేను విన్నాను. నాకు తెలిసినంత మట్టుకు ఇదే పియోన వాయిద్యం ఈ స్త్రీయే 11 సంవత్సరాల క్రితం ఈ పాటను నాకు పరిచయం చేశారు. నేను సేవను విడిచిపెట్టక మునుపు అది జరిగినది. నా స్నేహితుడైన పాల్ రైడర్ ఇది వ్రాశాడు. యేసు పర్వతంపై నుండి దిగివస్తున్నాడు. చాంద్ర రోగి అయిన ఒకడు ఆయన చూశాడు. దాన్ని కూర్చి శిష్యులు ఏమి చేయలేకపోయారు. ప్రభువా నా బిడ్డని కరుణించు అని అతను అడిగాడు. ఆయన చెప్పాడు, నీవు నమ్మినట్లయితే నేను చేయగలను, నమ్మిక మాత్రం ఉంచము, సమస్తమును సాధ్యమే అని ఆయన చెప్పాడు. పౌల్ రైడర్ అక్కడే తన యొక్క పాఠ్య భాగాన్ని తీసుకున్నాడు. విశ్వసించు, నీ లోకము నుండి నీ దృష్టిని మరల్చు, నమ్మిక మాత్రం ఉంచుము. నీవది చేయలేవా? సమస్తము సాధ్యమే. గుర్తుంచుకోనండి, ఆయన ఇక్కడ నిలబడే ఉన్నాడు. ఆయన ఎంతో ప్రేమగా ఉన్నాడు. అది ఆయన వాగ్దానం చేశాడు. ఆయన కాంతులు ఆయన విరజిమ్ముతాడు. పొందుకునే ఇతరులను చూడు, నిజం నీవు పొందుతావు. నా వైపు చూడండి, ఒక అంధుడు స్వస్థత పొందాడు, అవునా? ఇతరులను చూడు, ప్రభు చేసింది ఏదో ఇప్పుడే చూడు. సాధ్యం, ఇది జరిగిపోయినది అని మీ హృదయం ఇప్పుడే విశ్వసించుటకు అలా చెప్పేవారిని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? నేను ఇప్పుడే ఆయన అంగీకరించాను అని నేను నమ్ముతున్నాను. నేను బాగుపడ్డానని నేను చెప్తున్నాను. ఏది ఏమి జరిగినప్పటికీ వ్యాధివి పరమతోతలను విడిచి వదిలిపో, నా ప్రియులను అది ఏమైనప్పటికీ విడిచిపో అని నేను చెప్తున్నాను. అది జరిగి తీరుతుందని నేను నమ్ముతున్నాను. ఏమి జరుగుతుందో గమనించు. ఆ వ్యాధి చీల్చబడుతుంది, అది కదల వెళ్తుంది. ఏం జరిగింది అని వైద్యుడు చెప్పుట మొదలగునే మీరు గ్రహించగలుగుతారు. అవును, మీరు నమ్మకపోతే
సోదరు నెవిల్, మీరు రాగలరా? ఈ ప్రక్క వరుసలో నిలబడి ఉన్నవారు ఈ ప్రక్క నిలబడగలరా? ఇక్కడ ఈ వరుసలో ఉన్నటువంటి వారు మీరు అంగీకరించినట్లయితే అటు తిరిగి ఇటువైపు రండి. ఎవరైతే ప్రార్థన కోరుతున్నారో పెద్దలు ముందుకొచ్చి ప్రజలు నిలబెడతారు. ఈ చిన్న పాప కొరకు ఇంతకు వెళ్లి ఈ చిన్నమ్మాయి కొరకు ప్రార్థిస్తాం. ఆమె ఎక్కడున్నదో అక్కడికి వెళ్దాం. ఎవరెవరి కొరకై ప్రార్థించాలని కోరుతున్నారో ఈ వరుసలోకి వెళ్లాలని ఆశిస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరి ప్రార్థనలో ఉండాలని ఆశిస్తున్నాను. ఇది చేయట్లో మీరు భాగస్థులై ఉంటున్నారు. సమయంలో వరుసలో ఎలా ఉండాలో అలా ఉంచుట కొరకై మిమ్మల్ని నడిపించేవారు అది చూస్తారు. All things are possible. Only fear not, little flock, from the crowd. Hear heaven cry, he went for his own. Give power on earth, all power in God is given to him for the flock of his love. క్రిస్మస్ నక్షత్రమునగా ఏదో ఇప్పుడు చెప్పండి. మా ప్రియ స్నేహితులారా, మీ కొరకు అనేక మంది ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. భయభక్తులు గల స్త్రీ పురుషులు, మంచి స్త్రీ పురుషులు ప్రార్థన చేస్తున్నారు. సంవత్సరాల తరబడిగా నేను ఎదిగిన దైవ భయం కలిగిన వ్యక్తియకు సోదరు నెవిల్ నా ప్రక్కన నిలబడి ఉన్నారు. అట్లపు వెలుపడి నుండి వచ్చిన ప్రజలు ఫోన్ లో మాట్లాడుతూ, ఆ చిన్న కుర్రవాడు ఎవరు? నీ పాదిరి గారా? ఆయన చిరునామా ఇవ్వండి, నేను ఆయనకు ఉత్తరం రాయాలి. చాలా యథార్థవంతుడిగా కనిపిస్తున్నారు అని అన్నారు. నేను ఎదిగినటువంటి దైవభక్తి గల వ్యక్తులను గురించి చెప్పడం నాకెంతో ఆనందము. అతను ఏం మాట్లాడతాడో, అతను ఏమి బోధిస్తాడో ఆ విధంగా అతను జీవిస్తాడు. అభిషేకించబడిన కుప్ప ఆయన చేతిలో ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు తన యొక్క చేతిలో శక్తిని కలిగి ఉన్నాడు. నీ హృదయమందు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? నీకు కలిగినట్లయితే అది జరుగుతుంది. ఇక్కడ సేవకులు, భక్తి గల మనుషులు కూర్చుని ఉన్నారు. వారు మీ కొరకే ప్రార్థన చేయబోతున్నారు. ఒకటి జరగబోతుంది. ఇంత దూరం ఒక నేను తీసుకుని వచ్చారు. అది నక్షత్రం, వేకు చుక్క. అది నిశ్చయమైన అమర్త్యమైన వెలుగును పొందుకోండి. మీరు బాప్తిసం పొందినట్లయితే ఈ పద్ధతిని అవలంబిద్దాం. మరి ఆ విధంగానే అవును, రోగులపైన నూనె రాసి వారి కొరకు ప్రార్థించండి. విశ్వాసరహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. యేసు ఆయన సంఘానికి ఆఖరి మాట ఇలాగ చెప్పాడు, నమ్మిన వారి వల్ల ఈ సూచకులు జరుగును. వారు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఇంకో విధంగా నేను చెప్తాను, నీకు తెలిసిన మాటలతో నీవు చెప్పు. లోకమంతటి కూడా ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో ఆ యొక్క సేవకులు రోగులపై చేతులుంచుదురు, వారు స్వస్థత పొందుతారు. అవును, గమనిస్తున్నారా? వారి గద్దించడానికి ఒకే ఒకటి ఉన్నది, అదేదనగా అవిశ్వాసం. అది ఉండకూడదు. చూశారా? నేను గాని ఇంకో సహోదరుడు గాని సువార్తను ప్రకటించడానికి యోగ్యత లేని వారమైతే దానికి మేము యోగ్యులము కాదు. ఆయన కృప ద్వారా మాత్రమే. మేమేమై ఉన్నప్పటికీ అది ఆయన యొక్క వాక్యం మాత్రమే. ఆవరణ ఆయన అతికించబడిన అవసరం లేదు. అయితే ఆయన యొక్క వాక్యానికి బద్ధుడై ఉంటాడు. నీవు నమ్మినట్లయితే జన సముదాయంలో ఉన్నటువంటి వారిలో ఎంతమంది ప్రజల కొరకు ప్రార్థన చేయాలంటున్నారు? మీ చేతులు చూపించండి. అలాంటి అభిష్టం కలిగిన వారి వరకు నేను ఎదురు చూస్తున్నాను. అక్కడే ఉండే పరలోకానికి నీకై ప్రార్థన వెళ్ళేది. ప్రతి ఒక్కరూ తల్ల వంచి ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. సహోదరుడు అభిషేకిస్తున్నాడు. ఒక నిమిషం, వీటి కొరకు సభ్యుకులమైన మనమంతా ప్రార్థిస్తాం. కనికరగల ప్రభువా, దైవ సేవకులకు మా విధి నిర్వర్తించిన కొరకై నీ సేవకుల మేము ముందుకు వెళుచున్నాము. నీ సేవకులుగా ఎటువంటి సమస్య లేకుండానే అనేకులు ఈ వరుసలో ఎంతో జబ్బుగా ఉండి ఉన్నారు. అందులో కొంతమంది మరణానికి సమీపంగా ఉంటున్నారు.
వారిలో కొందరైతే తమ స్థలాలలో లేవలేని వారుగా ఉంటున్నారు. For instance, the little girl. ఉదాహరణకు ఫ్లారిడా నుండి వచ్చిన చిన్న బాలిక, There are some here from జార్జియా నుండి పలు పలు స్థలాల నుండి కొందరు వచ్చారు. కొందరు ఇండియా పోలీస్ నుండి, మరికొందరు ఓహియా నుండి వచ్చారు. ఈ ఉదయవేళ ఈ చిన్న గుంపులో చేరి హోటల్లో ఉంటూ ప్రార్థన గడియ కొరకు ఎదురు చూస్తున్నారు. కూడికలో వారు ఉంటున్నారు. నీ యొక్క హస్తము కదలి కార్యాలను చేయుచుట వారు గమనించుతున్నారు. Right here now, the ఇక్కడే ప్రభువా శాంటా క్లాస్ కట్టు కథను తీసివేసి నిజమైన క్రిస్మస్ బహుమతిని వారికి దయచేయండి. ప్రభువా నమ్మి వచ్చి ఉన్నవారు కనుక ఇప్పుడే వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మేము ఇప్పుడు వచ్చి వారికి ఆకాశానికి దేవుడైన ప్రభువునకును మధ్య మేము నిలబడి ఉన్నాం. వారి కొరకు విజ్ఞాపన చేయడం కొరకై ప్రార్థించి వారి పక్షాన మా స్వరమెత్తి పలుకుటకు మేము వచ్చాము. ప్రభువా వాళ్ళు ఏ ఒక్కరు విశ్వాసం పొందకుండా తప్పిపోకుందురుగాక. వాక్యం అది చెప్తుందని మాకు తెలుసు, మేము నమ్ముతున్నామని మాకు తెలుసు. ప్రభువా దాన్ని వారు నమ్మి దేన్నైతే అడిగినారో అది పొందుకుందురు కాక. క్రీస్తు యొక్క రాయబారులుగా ఈ సంఘమంతులతో కలిసి వారి స్వస్థత కొరకు ఏక మనసుతో ప్రార్థించున్నాం మేము. అలాగే జరుగును కాక. వారు విడిచి వెళ్తున్నప్పుడు అత్యానంద పడుతున్నాయి వెళుతురు కాక. ఎందుకంటే మా పైకి అరుణోదయ కాంతి ప్రచురించబడినది. మన లోకమందలి వెలుగు జ్వాలలు మా మార్గాన్ని మార్చినవి. మేము పునరుద్ధారుడైన ప్రభుని యేసును ఆయన మహిమా బలములతో చూచెదము. ఆమేన్. మేము నూనె రాయొచ్చు మా చేతులయంపై ఉంచి సర్వాధికారికి దేవుని బలమైన బాహు చేత ఆమె బాగుపడాలని ప్రభుని యేసు నామమున అడుగుతున్నాం. దేవుడిని దీవించునుగాక. ప్రభుని యేసు నామమున దాన్ని స్వీకరించి వెళ్ళు. ప్రభుని యేసు నామాన్ని బట్టి అభిషేకించబడి ఉండగా అతని హృదయవాంఛ తీర్చబడాలని ప్రభుని యేసు నామమున అడుగుచున్నాం. అభిషేకించబడి ఉండగా ఇప్పుడు మా చేతులు మా సహోదరునిపై ఆయన నామమున ఉంచున్నాం.